హాయ్ ఫ్రెండ్స్, మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి చెప్పుకుంటున్నాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 లో మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్సెప్ 2005లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఏంటి అవి అంటే ఇవి కూడా ఎగ్జామ్ పరంగా అడుగుతాడు కాబట్టి వరుసగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో 2వ అధ్యాయం ఏదని ఒకసారి అడిగాడు కాబట్టి వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి విద్యా దృక్పథం, ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్స్, విద్యా దృక్పథం. మొదటి అధ్యాయం విద్యా దృక్పథం. రెండోది అభ్యసనము జ్ఞానము, అభ్యసనము జ్ఞానము, అభ్యసనము జ్ఞానము. మూడోది పాఠశాల దశలు, పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం అనేది మనకు 3వ యూనిట్. నెక్స్ట్ 4వది తరగతి గది పరిసరాలు, తరగతి గది పరిసరాలు, పరిసరాలు, వాతావరణం, తరగతి గది పరిసరాలు, వాతావరణం. నెక్స్ట్ 5వది సంస్కరణలు, రిఫార్మ్స్ అంటారు. సంస్కరణలు, రిఫార్మ్స్. ఇట్లా మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి విద్యా దృక్పథం, రెండోది అభ్యసనము జ్ఞానము, మూడోది పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం, 4 తరగతి గది పరిసరాలు, వాతావరణం, 5వది సంస్కరణలు. ఇంగ్లీష్ లో అయితే 1 ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్స్, నెక్స్ట్ సెకండ్ వన్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, మూడోది స్టేజెస్ ఆఫ్ స్కూల్స్, సబ్జెక్ట్స్ అండ్ ఎవల్యూషన్, నెక్స్ట్ 4వది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, 5వది రిఫార్మ్స్. ఈ 5 యూనిట్లు దాంట్లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్పింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ది విద్యా దృక్పథం, విద్యా దృక్పథం, విద్యా దృక్పథం, ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్స్. అంటే ఒక కరికులం తయారు చేసేటప్పుడు దృక్పథం మీన్స్ ఆలోచన. ఒక కరికులం తయారు చేసేటప్పుడు ఏ ఆలోచన విధానంతోని, ఏ దృక్పథంతోని పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి అనేటువంటి అంశాలు దీంట్లో చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే భారతదేశం మొత్తానికి ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ ఉండాలి. భారతదేశం మొత్తానికి ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ ఉండాలి. భారతదేశం మొత్తానికి ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ అంటే కామన్ కోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకని ఇలా ఎన్ఈపి 2020 తీసుకొచ్చారు. రాబోయే రోజులు ఆల్రెడీ ఇంప్లిమెంట్ కావాల్సింది. సరే, విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కొన్ని రాష్ట్రాలు దాని మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఎన్ఈపి 2020 ఇంప్లిమెంటేషన్ అనేది కొంత లేట్ అవుతుంది. ఆ ఎన్ఈపి 2020 ప్రకారం భారతదేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఉండాలి అంటే ఆ విధంగా లేకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాలు విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు విద్యాపరంగా వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితిని మార్చి అన్ని రాష్ట్రాలు కూడా విద్యాపరంగా మంచి అభివృద్ధి, గణనీయమైన అభివృద్ధి, గుణాత్మకమైనటువంటి అభివృద్ధి సాధించాలి. ఆ సాధించడం కోసం ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత భారం లేని అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. మనకి ఎన్సెప్ 2005 దేని ఆధారంగా తయారు చేశారు? భారరహిత అభ్యసన నివేదిక. కాబట్టి భారం లేని అభ్యసనం అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టాలి. భారం లేని అభ్యసనం అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టాలని చెప్తున్నారు. పిల్లవాడికి పుస్తకాల రూపంలో కానీ లేదా పాఠ్య ప్రణాళిక రూపంలో కానీ ఎక్కడా కూడా భారంగా, బర్డెన్ గా అనిపించకూడదు. కాబట్టి భారరహిత అభ్యసన నివేదికను ప్రతిబింబించే విధంగా, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు తయారు చేశారు కాబట్టి భారం లేని అభ్యసనాన్ని అన్ని స్థాయిల్లో అందించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సంస్థాగత సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఎన్సెప్ 2005 అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మరి స్టేట్ పరంగా చూస్తే కొన్ని తేడాలు ఉంటాయి. మరి ప్రతి స్టేట్ కి కొన్ని ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు లేదా ఆ స్టేట్ కు ఉన్నటువంటి హిస్టరీ రీత్యా, కల్చర్ రీత్యా కొన్ని అదనంగా అంశాలు చేర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ నే ప్రతిపాదించాలి, దాన్నే ఫాలో అవ్వాలి. దాంతోపాటు సంస్థాగత సంస్కరణలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. లోకల్ గా ఏమైతే రిఫార్మ్స్ అవసరం అవుతాయో అవన్నిటిని కూడా కరికులంలో ఇంక్లూడ్ చేయాలనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్
కరికులం తయారు చేసేటప్పుడు అవి రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా కరికులం ఉండాలి. మరి రాజ్యాంగ విలువలు ఏంటి? సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటాం, సామాజిక న్యాయం, సమానత్వం, ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్, సామాజిక న్యాయం, సమానత్వం సాధించబడాలి. అదే విధంగా లౌకిక తత్వం, భారతదేశం లౌకిక రాజ్యం అంటున్నాం కదా, ఈ లౌకిక తత్వం కాపాడబడాలి. ఎక్కడ ఏ కులానికి మతానికి ప్రాధాన్యత లేకుండా అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి కరికులంలో ఎక్కడ కూడా కులాలని మతాలని విమర్శించినట్టుగా లేదా ఒక కులాన్ని హైలైట్ చేసినట్టుగా ఉండకూడదు. ఆ విధంగా కరికులం ఉండాలని మనకు ఎన్సిఎఫ్ 2005 తెలియజేస్తుంది. కాబట్టి రాజ్యాంగ విలువలైనటువంటి సమానత్వం, సామాజిక న్యాయం కాపాడాలి. అదే విధంగా లౌకిక తత్వం ప్రతిబింబించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి అని మనకి ఎన్సిఎఫ్ 2005 తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య విలువలు. కరికులం తయారు చేసేటప్పుడు ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడబడాలి. మరి ఏంటి అమ్మ ప్రజాస్వామ్య విలువలు అంటే? ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగ పరంగా అనేక రకాల ప్రొవిజన్స్ కల్పించడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీలు విద్యాపరంగా ఉద్యోగ పరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని పెంచాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది అందించాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి. తర్వాత స్త్రీలకు ప్రాధాన్యత, స్త్రీ విద్యకు స్త్రీలకు ప్రాధాన్యత ఉండాలి. ఎందుకంటే మన భారతదేశం అనాదిగా స్త్రీలు కొంత విద్యా ఉద్యోగ పరంగా వెనకబడతాను అనేది ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆడమగ సమానమే, స్త్రీలకు కూడా మంచి రిజర్వేషన్లు కల్పించడం కానీ, స్త్రీలకు వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, తర్వాత స్కూల్స్ సపరేట్ గా ఎక్కడైతే వివక్ష అవుతుందో వివక్ష గురి కాకుండా వాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్స్ ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క విద్యా ప్రాధాన్యతను పెంచేటువంటి స్కీమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వైకల్యం ఉన్న వాళ్ళకి, వైకల్యం గల గారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వైకల్యం ఉన్నంత మాత్రాన వాళ్ళు సమాజానికి దూరం కాదు, విద్యకు దూరం కాదు అనేటువంటి భావనని వారిలో పెంపొందించాలి. కాబట్టి అందరూ కూడా వైకల్యం ఉన్న వాళ్ళు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, విద్యా ఉద్యోగాలు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. వాళ్ళ సమాజంలో ఒక స్టెబిలిటీ అనేది, ఎమోషనల్ స్టెబిలిటీ, మేము కూడా అందరితో సమానమే అని వారిలో మంచి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలి. కాబట్టి వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ నాణ్యమైన విద్య, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నాణ్యమైన విద్య అందరికీ అందించబడాలి. నాణ్యమైన విద్య అందరికీ అందించాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, ఇవాళ పరిమాణాత్మక విద్య, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అంటారు. సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం ఏంటంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. కానీ అందరూ చదువుతున్నారు. గతంతో పోల్చినప్పుడు స్వాతంత్రం పూర్వం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో గణనీయమైన అభివృద్ధి, పరిమాణాత్మకంగా అభివృద్ధి చెంది. అంటే అందరూ చదువుతున్నారు, కానీ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇలా బీఈడీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో చాలా మంది 50% వారికి సరైన స్కిల్స్ ఉండట్లేదని ఎన్సిటి వాళ్ళు చెప్తున్నారు, నేను కాదు, ఎన్సిటిఈ చెప్తుంది. అట్నే ఏఐసిటి వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అబౌవ్ 60 to 70% వారికి సరైనటువంటి నైపుణ్యం లేకుండా కోర్స్ కంప్లీట్ చేస్తున్నారని చెప్తున్నారు. అందుకని మన భారతదేశంలో ఇప్పుడు పరిమాణాత్మక విద్య కన్నా గుణాత్మక విద్యకు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికి అనుగుణంగానే కరికులంను తయారు చేయాలి అని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఇది విద్యా దృక్పథం. మొదటి యూనిట్ ఏదైతే ఉందో ఈ మొదటి యూనిట్ విద్యా దృక్పథం ఏం చెప్తున్నారమ్మంటే, భారతదేశం మొత్తానికి ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ ఉండాలి. నెక్స్ట్ రెండోది భారం లేని అభ్యసనం అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టబడాలి. నెక్స్ట్ మూడోది సంస్థాగత సంస్కరణలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. నెక్స్ట్ రాజ్యాంగ విలువలైనటువంటి సమానత్వం, సామాజిక న్యాయం, లౌకిక తత్వాన్ని కాపాడే విధంగా పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. ఆ ఆలోచనతో తయారు చేయాలి, ఆ దృక్పథంతో తయారు చేయాలని చెప్తున్నారు. ప్రజాస్వామ్య విలువలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి, స్త్రీలకి సరైన ప్రాధాన్యత ఉండాలి, వైకల్యం ఉన్న వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో సమానంగా చూడాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ కావాలి. పిల్లల్లో చదువుతున్నారు కానీ దానికి తగినటువంటి నైపుణ్యాలు వాళ్ళలో పెరగట్లేదు. కాబట్టి ఆ నైపుణ్యాలను అందించే విధంగా విద్య ఉండాలి అనేది చెప్తున్నారు. ఇది ఎన్సెప్ 2005లో మొదటి అధ్యాయం. నెక్స్ట్ రెండవ అధ్యాయం ఏంటి అనేది చూద్దాం. రెండవ అధ్యాయం ఏంటి అంటే అభ్యసనము, జ్ఞానం. నెక్స్ట్ రెండవ అధ్యాయం యూనిట్ 2 ఏంటంటే అభ్యసనము, జ్ఞానం. అభ్యసనము, జ్ఞానం. అభ్యసనము, జ్ఞానం అంటే అభ్యసనం ఎలా ఉండాలి, పిల్లవాడికి జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి అనేటువంటి విషయాలకు సంబంధించి ఇక్కడ వివరించడం జరిగింది. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం
మరి ఎలాంటి అభ్యసన జ్ఞానం అంటే పిల్లలకి శిశు కేంద్రీకృత విధానంలో శిశు కేంద్రీకృత విధానంలో విద్యను అందించాలి. శిశు కేంద్రీకృత విధానంలో విద్యను అందించాలి. ఒకప్పుడు టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉండేది, కానీ విద్య అనేది పిల్లల అవసరాల అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి, కానీ ఉపాధ్యాయుని బేస్ చేసుకొని కాదని చాలా మంది విద్యావేత్తలు చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలకి శిశు కేంద్రీకృత విధానంలో విద్యను అందించాలని చెప్పారు. మరి శిశు కేంద్రీకృత విధానం అంటే పిల్లల అభిరుచులు అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లల భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని మనం ఏమంటున్నాం? శిశు కేంద్రీకృత విధానం అంటున్నాం. పిల్లల అభిరుచులు ఏంటి, పిల్లల అవసరాలు ఏంటి అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పిల్లల భాగస్వామ్యానికి ఉపాధ్యాయుడు జస్ట్ మార్గదర్శకుడిగా ఉండాలి. విద్యార్థి తానంతగా తాను జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. ఉపాధ్యాయుడు పిల్లలకు తెలియని చెప్తే సరిపోతుంది, అందుకని మంచి మార్గదర్శకుడిగా ఉండాలి అని చెప్పేటువంటిది శిశు కేంద్రీకృత విధానం. అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పిల్లలు మంచిగా నేర్చుకోవాలంటే, సరైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే కృత్యాధార పద్ధతుల్లో జ్ఞానాన్ని అందించాలి అని చెప్తున్నారు. కృత్యాధార పద్ధతులు. మరి దీన్ని మన క్రియాత్మక పద్ధతి, క్రియ అంటే ఏంటి? పని. పిల్లవాడికి పని కల్పించడానికి క్రియాత్మక పద్ధతులు, కృత్యాధార పద్ధతులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి పిల్లల క్రియాత్మక పద్ధతులు ఏంటి అంటే అన్వేషణ పద్ధతి, యూరిస్టిక్ మెథడ్ అంటాము. పిల్లవాడిని పరిశోధకుడిగా, పిల్లవాడిని ఒక అన్వేషకుడిగా, పిల్లవాడే తనంతగా తాను జ్ఞానాన్ని పెంపొందించుకునే పద్ధతి అన్వేషణ పద్ధతి. అదేవిధంగా ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్. పిల్లవాడు సొసైటీ నుండి అనేక అంశాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించడం ప్రకల్పన పద్ధతి. దీంతో పాటు ప్రయోగశాల పద్ధతి ఇలాంటి క్రియాత్మక పద్ధతులకి, కృత్యాధార పద్ధతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేటువంటిది. ఎందుకంటే పిల్లవాడు స్వతహాగా నేర్చుకుంటే ఎక్కువ రోజులు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. మనోవైజ్ఞానిక సూత్రం ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యసనం చేస్తే పిల్లవాడికి ఆ నాలెడ్జ్ ఎక్కువ గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడకపోయినా పిప్పెట్టు బీరెట్టు దాటుతున్నారు 10వ తరగతి గట్టు, ఎప్పుడు తెలిసిన వీరికి శాస్త్రీయ లోగుట్టు, ఈ జన్మలో అవుతారా శాస్త్రజ్ఞులు ఒట్టు. మరి ఆ విధంగా పిల్లవాడికి మరి ఏమీ చేపించకుండానే సైన్స్ జ్ఞానం అనేది అలవడదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి క్రియాత్మక పద్ధతులు, కృత్యాధార పద్ధతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, పిల్లవాని జ్ఞాన నిర్మాణంలో సహాయపడేది. ఇది కూడా మన గతంలో టెట్లు అడగటం జరిగింది. పిల్లవాని జ్ఞాన నిర్మాణంలో సహాయపడేటువంటి అంశాలు ఏంటి అంటే, పిల్లవాని యొక్క జ్ఞాన నిర్మాణంలో సహాయపడేటువంటి అంశాలు మరి ఆ మాతృభాష, పిల్లల సామాజిక, సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాలు, పిల్లవాని సామాజిక, సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాలు, ఇవి పిల్లవాడి జ్ఞాన నిర్మాణం సాపాడు. కాబట్టి మాతృభాషలో నేర్చుకున్నంత ఇదిగా పిల్లవాడు మిగిలిన ఏ లాంగ్వేజ్ లో కూడా నేర్చుకోడు. కాబట్టి మాతృభాషకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా పిల్లల సామాజిక, సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాని ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. వైగాట్స్ కి చెప్పిన థియరీ ఏంటంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. అంటే పిల్లవాడు తన చుట్టూ ఉన్న సాంఘిక సాంస్కృతిక పరిసరాల ద్వారా జ్ఞానాన్ని తానంతగా తాను నిర్మించుకుంటాడు. అందుకే దాన్ని ఏమంటున్నాం? జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం, లేదా దాన్నే నిర్మాణాత్మక సిద్ధాంతం అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వైగాట్స్ కి చెప్పినటువంటి థియరీ ఈవెన్ సైకాలజీలో కావచ్చు, మెథడాలజీ పరంగా కావచ్చు. ఎందుకంటే మన కరికులం మొత్తం కూడా దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యింది. పిల్లవాడు స్వతహాగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా, టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ అంటారు, ఒక సంధానకర్తగా ఉపాధ్యాయుడు ఉండాలని చెప్తున్నారు. కాబట్టి పిల్లవాడి జ్ఞాన నిర్మాణంలో సహాయపడేవి ఏంటంటే మాతృభాష, పిల్లల సామాజిక, సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాలు అనేవి జ్ఞాన నిర్మాణంలో సహాయపడతాయి. తర్వాత పిల్లలు
వివిధ రకాల సబ్జెక్టులు నేర్చుకునేటప్పుడు వివిధ రకాల సబ్జెక్టులు నేర్చుకునేటప్పుడు తన చుట్టూ ఉన్న తన చుట్టూ ఉన్న తన చుట్టూ ఉన్న తన చుట్టూ ఉన్న పరిసరాలతో తన చుట్టూ ఉన్న పరిసరాలతో అనుసంధానం జరగాలి. చుట్టూ ఉన్న పరిసరాలతో అనుసంధానం జరగాలనే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఏ సబ్జెక్ట్, ఉదాహరణ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఏది నేర్చుకున్న ఏంటంటే పరిసరాల ద్వారా నేర్చుకుంటే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా చుట్టూ ఉన్న సామాజిక సాంస్కృతిక పరిసరాలతో అనుసంధానం చేయాలి. దాని ద్వారా నేర్చుకుంటే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా భాషా గణితము సైన్స్ని నిత్య జీవిత పరిసరాలతో అనుసంధానం చేస్తూ బోధించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సైన్స్ కానీ, గణితం కానీ, భాష కానీ, సామాజిక శాస్త్రాలు ఏవైనా కానీ మరి నిత్య జీవిత పరిసరాలతో అనుసంధానం చేసి బోధించినప్పుడే పిల్లవాడు బాగా నేర్చుకుంటాడు. మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా అట్నే ఉండాలి. డాఫోడిల్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్ అంటాం. ఎవరన్నా చూసారా డాఫోడిల్స్? అందుకని మన చుట్టుపక్కల దొరికే ఫ్లవర్స్ ఏ అందంగా ఉంటాయి ఏంటి అనేది వర్ణిస్తే పిల్లవాడు ఆ జ్ఞానాన్ని మంచిగా సులభంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా పిల్లవాడికి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు పరిసరాలలో అందుబాటులో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని ఇస్తే ఏ విషయం గురించి అయినా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్య జీవిత పరిసరాలతో అనుసంధానం చేస్తూ బోధించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు కూడా మరి పిల్లవాడే నేర్చుకోవాలనేది కాదు. ఉపాధ్యాయుడు సహకరిస్తేనే పిల్లవాడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి పిల్లవాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత శిశు కేంద్రీకృత విధానమైన ఉపాధ్యాయుడు సరైన మార్గదర్శకత్వం అందిస్తేనే పిల్లలు బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు కూడా భాగస్వామ్యం కావాలి. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు భాగస్వామ్యం కావాలి. ఉపాధ్యాయుడు భాగస్వామ్యం అయి విద్యార్థికి సరైనటువంటి గైడెన్స్ అందించాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఇది 2వ యూనిట్ కి సంబంధించి. ఒకసారి చూస్తే అభ్యసనము జ్ఞానం అనేది 2వ యూనిట్. దీంట్లో శిశు కేంద్రీకృత విధానంలో విద్యను అందించాలి. అంటే పిల్లల అభిరుచులు, అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ కృత్యాధార పద్ధతులు, క్రియాత్మక పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే క్రియ అంటే పని కాబట్టి అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయోగశాల పద్ధతులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ పిల్లవాని జ్ఞాన నిర్మాణంలో సహాయపడేది ఏంటంటే మాతృభాష, పిల్లల సామాజిక సాంస్కృతిక ఆర్థిక నేపథ్యాలనే ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ పిల్లలు వివిధ రకాల సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలతో అనుసంధానమై నేర్చుకోవాలి. నెక్స్ట్ భాష, గణితం, సైన్స్ ని నిత్య జీవిత పరిసరాలతో అనుసంధానం చేస్తూ బోధించాలంటున్నారు. నెక్స్ట్ నేర్చుకోండి ఉపాధ్యాయుడు కూడా భాగస్వామ్యం అయ్యి బోధిస్తే పిల్లలు బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 2వ యూనిట్. నెక్స్ట్ 3వ యూనిట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 3rd యూనిట్. నెక్స్ట్ 3వ యూనిట్ ఏంటంటే పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, నెక్స్ట్ మూల్యాంకనం. పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం అనేది 3వ యూనిట్. దీంట్లో ఏ పాఠశాల దశల గురించి చూద్దాం. పాఠశాల దశలు. మరి పాఠశాల దశల గురించి మనకు ఎన్సెప్ 2005 ఏం చెప్పిందంటే 4 దశలుగా చెప్పింది. దాంట్లో ఒకటి పూర్వ ప్రాథమిక విద్య అనేది మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే పూర్వ ప్రాథమిక విద్య 3 నుండి 5 సంవత్సరాలు. 3 to 5 years అంటాము. అదేవిధంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, దీన్ని మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదా 3 నుండి 5 సంవత్సరాలకి పూర్వ ప్రాథమిక విద్య అంటాము. మరి ఈ దశ గురించి ఏం చెప్పారు? ఎన్సెప్ 2005 ఏం చెప్పిందంటే ఈ దశ ఇంటికి పాఠశాలకు వారధి లాంటిది అని చెప్పింది. ఇంటికి పాఠశాలకు వారధి లాంటి దశ ఏది? పూర్వ ప్రాథమిక దశ అని గుర్తుంచుకోండి. అడుగుతాడు ఎగ్జామ్. ఇంటికి పాఠశాలకు వారధి లాంటి. వారధి ఏంటంటే కనెక్షన్, బ్రిడ్జ్ అంట. ఈ రెండింటికి మధ్య సరైన కనెక్షన్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
పిల్లవాడికి ఎప్పుడైతే 3 years వచ్చిందో ఇంట్లో అన్నం తినపైన చిన్న బాల్ చేసినా కొద్ది రోజులాగు నేను స్కూల్కి పంపిస్తే నీ సంగతి ఏందో తెలిసింది అది ఇదని మనం భయపెడతాం. అంటే స్కూల్కి వెళ్ళక ముందే పిల్లవాడికి స్కూల్ అంటే ఒక భయం అనేది కలుగుతుంది. అందుకనే స్కూల్కి వెళ్ళక ముందు పిల్లవాడికి ఏ పిల్లవాడికి కూడా ఇంటి దగ్గర పాఠశాల గురించి ఉపాధ్యాయుల గురించి నెగిటివ్ గా చెప్పొద్దు. అలా చెప్పటం వల్ల పిల్లవాడు అందుకనే ప్రైమరీ లెవెల్లో మనం స్కూల్కి పంపిస్తుంటే ఆటం చేయటం మారం చేయటం కింద పడి దొరలటం రకరకాలు చేస్తూ ఉంటారు. అందుకనే ఎప్పుడు నెగిటివ్ గా చెప్పొద్దు. స్కూల్కి వెళ్తే టీచర్లు పాటలు చెప్పి పాడతారు, స్కూల్కి వెళ్తే అందమైన ఆటలు ఆడుకో, చిత్ర పిల్లలతో కలిసి మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కూల్కి వెళ్తే టీచర్స్ రకరకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఆడిస్తారు. అట్లా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేటట్టుగా చేస్తే స్కూల్ అంటే ఇంట్రెస్ట్ అనేది పిల్లవాడికి ఏర్పడుతుంది. కాబట్టి సరైన వారధి నిర్మించాలంటే ఆ విధంగా స్కూల్ గురించి పాజిటివ్ నేచర్ ని పిల్లవాళ్ళు డెవలప్ చేయాలి. ఇట్లా ఈ దశ ఇంటికి పాఠశాలకు వారధి లాంటి దశ. అదే విధంగా ఈ దశలో అనీత విధానంలో బోధన ప్రారంభమవుతుంది. ఏ విధానంలో? అనీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ. అనీత విధానం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైమింగ్స్ ఏమి ఉండవండి. చిన్నపిల్లలు కాబట్టి పర్టికులర్ టైమింగ్స్ పెడితే ఇబ్బందిగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రీ ప్రైమరీ మనకి 1వ తరగతి నుండి ఒకటో తరగతి నుండి చెప్తే పిల్లలు ఫాలో అవుతారు తప్ప మరి ఇక్కడ అనీత విధానం అయితేనే కరెక్ట్. పిల్లలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్ని చాలా లిబరల్ గా ఉండాలి. ఉంటేనే పిల్లవాడు స్కూల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో అనీత విధానంలో బోధన ప్రారంభమవుతుంది. అనీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ ప్రాథమిక దశ లేదా పూర్వ ప్రాథమిక విద్య. తర్వాత ఈ దశలో సరైన అనుభవాలు కల్పిస్తే తరువాత దశల్లో 3R సామర్థ్యాలు సులభంగా ఏర్పడతాయి. ఈ దశలో సరైన అనుభవాలు కల్పిస్తే తర్వాత 3R సామర్థ్యాలు సులభంగా ఏర్పడతాయి. కాబట్టి సరైన అనుభవాలు అంటే పని కేంద్రంగా విద్య, ఆట పాటల ద్వారా విద్య అందించడం అనేది చేయాలి. కాబట్టి ఆట పాటల ద్వారా విద్య, పని కేంద్రంగా విద్య ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి మంచిగా సంతోషంగా ఆనందంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పూర్వ ప్రాథమిక దశ. ఈ దశ ఇంటికి పాఠశాలకు వారధి లాంటిది. అనేక విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ. ఈ దశలో సరైన అనుభవాలు కల్పిస్తే తరువాత దశలో 3R సామర్థ్యాలు సులభంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. నెక్స్ట్ రెండవది ప్రాథమిక పాఠశాల దశ. మరి ప్రాథమిక పాఠశాల దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే చాలా మంది ప్రాథమిక పాఠశాల అనగా 1 to 5th అంటున్నారు. కానీ విద్యార్థి చట్టం కానీ ఎన్సెప్ కానీ ఏం చెప్తుంది? 1 to 8th క్లాస్. కాబట్టి 1 నుండి 8 తరగతులు లేదా 6 నుండి 14 సంవత్సరాలు 6 to 14 years 6 నుండి 14 సంవత్సరాలు లేదా 1 నుండి 8 తరగతుల వరకు ఉండేది ప్రాథమిక పాఠశాల దశ అని చెప్తున్నాం. మరి జ్ఞానార్జనలో కీలకమైన దశ ఏది? ఈ దశలో పిల్లవాడు చాలా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. జ్ఞానార్జనలో కీలకమైన దశ ఏది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. కీలకమైన దశ ఏది? ప్రాథమిక పాఠశాల దశ. నెక్స్ట్ భాషకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన దశ. ఎందుకు భాషకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఈ దశలో పిల్లవాడు మంచి వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి. ఈ దశలో మంచి వొకాబులరీ డెవలప్ చేసుకుంటే తర్వాత దశలో తప్పులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు కూడా లాంగ్వేజ్ కి పిల్లవాడు తప్పులు లేకుండా రాయగలిగే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా భాషకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి దశ. నెక్స్ట్ 3R సామర్థ్యాలు ఏర్పడే దశ. ఇది డిఎస్సి లో కూడా అడిగాడు. మరి 3R అంటే రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. ఇట్లా 3R సామర్థ్యాలు ఏర్పడే దశ ఏది అంటే మనకి ప్రాథమిక పాఠశాల దశ. 3R అనగా రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. కాబట్టి ఈ దశలో ప్రతి పిల్లవాళ్ళలో కూడా 3R సామర్థ్యాలు. పిల్లవాడికి రీడింగ్ చదవటం స్పష్టంగా రావాలి, తప్పులు లేకుండా రాయటం జరగాలి, సింపుల్ ఆర్థమెటిక్ కూడికలు తీసివేతలు హెచ్చవేతలు బాగా రాలి, వీటిని సింపుల్ ఆర్థమెటిక్ అంటాం. ఈ అన్నిట్లో కూడా పిల్లవాడికి మంచి ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ అన్ని కూడా సులభంగా పిల్లవాడికి నైపుణ్యాలు వచ్చే విధంగా చేయాలి. అయితే మన భారతదేశంలో 3R సామర్థ్యాలు పిల్లవాళ్ళు సరిగ్గా ఏర్పడట్లేదని ప్రతి సంవత్సరం కూడా
ప్రతి సంవత్సరం అన్ని పాఠశాలలో కూడా 2 to 3 months 3R ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఈ 3R ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే వెనకబడినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ మిగతా పిల్లలతో సమానం అయ్యేటట్టుగా ఈ 3R ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా 3R సామర్థ్యాలు ఏర్పడతాయి. నీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ. నీత విధానం ఇక్కడికి వచ్చే వరకు ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. కంపల్సరీగా అందరూ ఒకే టయానికి రావాలి, ప్లెడ్జ్ టయానికి రావాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ రాయాలి. ఇట్లా నీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ. ఇట్లా ప్రాథమిక పాఠశాల దశ అనేది 1 to 8th క్లాస్ లేదా 6 నుండి 14 సంవత్సరాల వయసు. జ్ఞానార్జనలో కీలకమైన దశ, భాషకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి దశ, 3R సామర్థ్యాలు ఏర్పడే దశగా చెప్తాము. 3R అంటే రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. నీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ ఏది అంటే మనకి ప్రాథమిక పాఠశాల దశ. నెక్స్ట్ మూడోది థర్డ్ వన్ మాధ్యమిక దశ. దీన్నే మనం సెకండరీ దశ అని కూడా అంటాము. మాధ్యమిక దశ లేదా సెకండరీ దశ. ఇది 9-10 తరగతులు లేదా 15 to 16 years, 15-16 సంవత్సరాలు మాధ్యమిక దశ లేదా సెకండరీ దశ. మరి ఈ దశలో ఏంటంటే బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యే దశ. పిల్లల్లో బోర్డు పరీక్షల ఒత్తిడి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మనకి మాధ్యమిక దశ లేదా సెకండరీ పాఠశాల దశ. బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యే దశ అంటే 9th క్లాస్ నుండే పిల్లవాడిని, మీరు కొన్ని ప్రైవేట్ స్కూల్ అయితే 9th క్లాస్ 3 నెలలే ఉంటుంది. 9th క్లాస్ నుండి 10th క్లాస్ అంటే 10th క్లాస్ 2 సంవత్సరాలు చదువుతాడు. 9th క్లాస్ నుండి నెక్స్ట్ 10th బాగా చదువు, 10th బాగా చదువు అంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి స్ట్రెస్, ఆమె 10th క్లాస్ అలా ఉంటుందని భయం గొలిపే విధంగా చేస్తూ ఉంటారు. అందుకనే బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యేటువంటి దశ అని చెప్తాము. నెక్స్ట్ పిల్లల్లో హేతువాద ఆలోచన అంటే లాజికల్ థింకింగ్, హేతువాద ఆలోచనలు పెంపొందే దశ ఏది అని అడుగుతాడు. హేతువాద ఆలోచనలు పెంపొందే దశ ఏదమ్మా? మాధ్యమిక దశ లేదా సెకండరీ పాఠశాల దశ. బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యే దశ ఏది? మాధ్యమిక దశ లేదా సెకండరీ దశ అని చెప్తాం. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఉన్నత మాధ్యమిక దశ, హయ్యర్ సెకండరీ అంటాం. ఉన్నత మాధ్యమిక దశ లేదా హయ్యర్ సెకండరీ. మరి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే +2 తరగతి. +2 అంటే మన దగ్గర అయితే ఇంటర్మీడియట్, మామూలుగా అయితే 11th 12th అంటారు, లేదా 17-18 సంవత్సరాలు ఉండేటువంటిది ఏది అంటే ఉన్నత మాధ్యమిక లేదా హయ్యర్ సెకండరీ దశ అంటాము. మరి ఇక్కడ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే దశ అంటాము. విద్యార్థులు తనకు నచ్చిన కోర్సులు ఎంపిక చేసుకునే దశ అంటాము. మరి నచ్చిన కోర్సులు అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లా తనకు నచ్చినటువంటి కోర్సుల్ని ఎంపిక చేసుకునేటువంటి దశగా చెప్తాము. నెక్స్ట్ ఈ ఉన్నత మాధ్యమిక దశ వృత్తి విద్యా కోర్సులు ఏవైతే ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయో, ఐటీఐ కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ అప్రెంటిస్ చేయటానికి కానీ, ఇట్లా వృత్తి విద్యా కోర్సులు, పాలిటెక్నిక్ కానీ వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవటం. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అంటే ఉన్నత మాధ్యమిక దశ. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐటీఐ, పాలిటెక్నిక్ కానీ, తర్వాత MPHW మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ, అదేవిధంగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో, హాస్పిటల్స్లో ఇవన్నీ కూడా ఏంటంటే వృత్తి విద్యా కోర్సులు అంటాం. ఇట్లా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అంటే మనకి ఉన్నత మాధ్యమిక దశ లేదా హయ్యర్ సెకండరీ దశ అంటాం. ఇది ఇట్లా మనకి పాఠశాల దశలకు సంబంధించి మనం చూస్తే పాఠశాల దశలు ఎన్నమ్మా? 4. 1 పూర్వ ప్రాథమిక దశ. ఈ దశ ఇంటికి పాఠశాలకు వారధి లాంటిది. అనీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ అని చెప్తాం. ఈ దశలో సరైన అనుభవాలు కల్పిస్తే తరువాత దశలో 3R సామర్థ్యాలు సులభంగా ఏర్పడతాయి. నెక్స్ట్ రెండోది ప్రాథమిక పాఠశాల దశ 1 to 8th క్లాస్ లేదా 6 నుండి 14 సంవత్సరాలు. ఇది జ్ఞానార్జనలో కీలకమైన దశ, భాషకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన దశ, 3R సామర్థ్యాలు ఏర్పడే దశ అంటాము. 3R అంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. నీత విధానంలో బోధన ప్రారంభమయ్యే దశ అని చెప్తాం. నెక్స్ట్ మూడోది మాధ్యమిక దశ లేదా సెకండరీ దశ, 9-10 తరగతులు లేదా 15 to 16 years. మరి బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమవుతుంది. పిల్లల్లో హేతువాద ఆలోచనలు పెంపొందే దశగా చెప్తాం.
నెక్స్ట్ నాలుగవది ఉన్నత మాధ్యమిక దశ. ఉన్నత మాధ్యమిక దశ లేదా హైయర్ సెకండరీ దశ +2 అంటాం, 17-18 సంవత్సరాలు. విద్యార్థి తనకు నచ్చిన కోర్సుల్ని ఎంపిక చేసుకునేటువంటి దశ, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి అనువైన దశగా చెప్తాం. ఇది పాఠశాల దశలకు సంబంధించి. ఓకేనా. మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 5 అధ్యాయాల్లో ఫస్ట్ విద్యా దృక్పథం, రెండోది అభ్యసనము జ్ఞానము, మూడోది పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. మరి దాంట్లో పాఠశాల దశలు 4 ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 గురించి మనం వివరించుకోవటం అనేది జరిగింది. నెక్స్ట్ పాఠ్యాంశాలకు సంబంధించి పాఠ్యాంశాలు ఏముంటాయి అనేది మనం ఒకసారి చెప్పుకుందాం. పాఠ్యాంశాలకు సంబంధించి మనం చూసినప్పుడు ఏ సబ్జెక్ట్ ని ఎలా బోధించాలి, అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్పడం జరిగింది. దీంట్లో ఒకటి మాతృభాష. మరి మాతృభాషకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారు అంటే మాతృభాష పునాదుల మీద మిగిలిన భాషలను నిర్మించాలి. మాతృభాష పునాదుల మీద మిగిలిన భాషలను నిర్మించాలి అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ తోనే ఇతర లాంగ్వేజెస్ మంచిగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మాతృభాష పునాదుల మీద మిగిలిన భాషలను నిర్మించాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్పింది. నెక్స్ట్ అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి అనువైన భాష మాతృభాష. అంటే పిల్లవాడికి మాతృభాషలో నేర్చుకున్నంత ఇదిగా మిగిలిన ఏ భాషలో కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మాతృభాష పునాదుల మీద మిగిలిన భాషలు నిర్మించాలని చెప్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా నేర్చుకోవడానికి అనువైనటువంటి భాష ఏది అంటే మాతృభాష అని మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తెలియజేస్తుంది. మన భారతదేశంలో త్రిభాషా సూత్రం 3 లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే ప్రవేశపెట్టిన సంవత్సరం 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రవేశపెట్టిన సంవత్సరం 1956 అండి. త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టిన సంవత్సరం 1956. మరి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే దక్షిణ భారతదేశంలో ఎలా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను అప్లై చేయాలి, అట్నే ఉత్తర భారతదేశంలో ఎలా అనేది చూద్దాం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశం అంటే మనకి ఏపీ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఎలా బోధించాలి, 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలంటే మాతృభాష ఎక్కడ తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడం కానీ మాతృభాష బోధించాలి. దాంతోపాటు హిందీ ప్లస్ ఇంగ్లీష్ బోధించాలి అని చెప్తున్నారు. మరి ఈ దక్షిణ భారతదేశంలో మాతృభాష హిందీ, ఇంగ్లీష్ బోధించాలని చెప్తున్నారు. అయితే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ముఖ్యంగా హిందీని వ్యతిరేకిస్తున్న మొదటి నుండి ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. అప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా సార్లు హిందీని బలవంతంగా మా మీద రుద్దని వ్యతిరేకించిన వాళ్ళు తమిళనాడు వాళ్ళు. వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం తెలుగు కన్నా అతర లాంగ్వేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ అక్కడ మాతృభాష మీద మమకారం ఎక్కువగా ఉంది. ఈ మధ్య పాల ప్యాకెట్ మీద హిందీ పదాలు ఉంటేనే తీసేపించిన దాకా పోరాడినటువంటి వాళ్ళు తమిళ వాళ్ళు. ఓకేనా. అయితే సరే మాతృభాష హిందీ, ఇంగ్లీష్ బోధించాలని చెప్పారు. మరి ఉత్తర భారతదేశంలో అయితే హిందీ, వాళ్ళ మాతృభాష హిందీ ప్లస్ ఇంగ్లీష్తో పాటు ఏం చెప్పారు అంటే దక్షిణ భారత్లోని ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవాలని చెప్పారు. అయితే ఇది సరిగా ఇంప్లిమెంట్ కాలే. ఒక హర్యానా స్టేట్ లోనే ఒక సంవత్సరం తెలుగు నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా మాకు ఇన్ని అక్షరాలు ఉన్నటువంటి లాంగ్వేజ్ మాకు వద్దు, మేము నేర్చుకోవని వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే 3 లాంగ్వేజ్ ఫార్ములా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక వివాదాల మధ్య నడుస్తుంది. ఎక్కడా కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల వరకు ఈ ఫార్ములా ఏదైతే ఉందో మాతృభాష హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా నేర్చుకోవటం జరుగుతుంది. ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములాకి సంబంధించి. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు మాతృభాష సంబంధించి అంటే మాతృభాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉంటే మొదటి 2 సంవత్సరాలు
పిల్లలు పాఠశాలలో జాయిన్ అయిన మొదటి 2 సంవత్సరాలు వారి గృహ భాషలోనే బోధించాలి అని చెప్పటం జరిగింది. మాతృభాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన తెలుగు స్టేట్స్ లో చూసినాం, మన ప్రాంతీయ భాష తెలుగే, మాతృభాష కూడా తెలుగే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏవైతే భద్రాచలం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కోయలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ మాతృభాష వేరుగా ఉంది. ప్రాంతీయ భాష తెలుగు, మాతృభాష వాళ్ళ లోకల్ గా కొన్ని లిపిలేని లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ వేరువేరుగా ఉంటే అప్పుడు మొదటి 2 సంవత్సరాలు వారి యొక్క గృహ భాషలోనే బోధించాలి. వాళ్ళు ఇంటి దగ్గర ఏవైతే లాంగ్వేజ్ మాట్లాడుకున్నారో ఆ లాంగ్వేజ్ అయితేనే విషయాన్ని త్వరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెప్పారు. ఇది గిరిజన భాషల విషయంలో కూడా, గిరిజన భాషలు అదేవిధంగా ప్రాంతీయ భాష వేరువేరుగా ఉంటాయి చాలా ప్రాంతాల్లో. కాబట్టి గిరిజన భాషలు విషయంలో కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇది వర్తిస్తుంది. అంటే ఎక్కడైతే గిరిజన భాషలు ప్రాంతీయ భాషలు వేరువేరుగా ఉన్నాయో, వాళ్ళ మాతృభాష లేదా గృహ భాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉన్నాయో అక్కడ ఈ నియమం ఖచ్చితంగా వర్తిస్తుంది. మొదటి 2 సంవత్సరాలు తప్పనిసరిగా వారి గృహ భాషలోనే బోధించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మాతృభాషని ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా బోధించాలి. మాతృభాషని ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా బోధించాలి అని మనకు NCF 2005 చెప్తుంది. ప్రాథమిక స్థాయిలో. అందుకని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 10th క్లాస్ వరకు తెలుగు అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా మనం నేర్చుకోవటం జరుగుతుంది. ఇట్లా మాతృభాషని ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా బోధించాలి. అదేవిధంగా సెకండరీ స్థాయిలో లేదా మాధ్యమిక దశలో హిందీ ఇంగ్లీష్ కూడా బోధించవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి ఏదైతే హిందీ ఇంగ్లీష్ ఉందో అది సెకండరీ స్థాయిలోనే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. కానీ మనం అయితే ఫస్ట్ క్లాస్ నుండే మనకి ఈ 3 లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవటం జరుగుతుంది. ఇట్లా సెకండరీ స్థాయిలో హిందీ ఇంగ్లీష్ బోధించవచ్చు. అదేవిధంగా ఉన్నత మాధ్యమిక దశలో అంటే +2 స్థాయిలో, ఉన్నత మాధ్యమిక స్థాయిలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఎప్పుడమ్మా? ఉన్నత మాధ్యమిక స్థాయిలో. ఇట్లా ఉన్నత మాధ్యమిక స్థాయిలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు. మాతృభాషని ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా బోధించాలని చెప్తున్నారు. సెకండరీ స్థాయిలో హిందీ ఇంగ్లీష్ బోధించాలి. ఉన్నత మాధ్యమిక స్థాయిలో విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆంగ్లాన్ని ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టవచ్చు. కానీ నిర్బంధంగా కాదు అనే విషయం చెప్తున్నా. నిర్బంధంగా కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, ఇంగ్లీష్ లో నేర్చుకోవాలనే నిర్బంధంగా వద్దు. పిల్లవాడికి తల్లిదండ్రులకు అందరికి ఇష్టమైతే అప్పుడు ప్రాథమిక స్థాయిలో కూడా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టవచ్చు అని మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్తుంది. మరి ఆంగ్లాన్ని బోధించుటలో ప్రధాన ఉద్దేశం ఏ ఉద్దేశాన్ని అనుసరించి ఆంగ్లాన్ని బోధించాలి అంటే ప్రధాన ఉద్దేశం బహుభాషావాదం. మరి బహుభాషావాదం అంటే మల్టీ లాంగ్వేజెస్, ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవాళ ఇంగ్లీష్ ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ ఎసెన్షియల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ జాబ్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇవాళ ఇంగ్లీష్ వస్తే ఆపర్చునిటీస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది మన స్టూడెంట్స్ చదువుకొని అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇట్లా వెళ్తున్నారు. అక్కడ ప్రధానంగా ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ లాంగ్వేజెస్ వస్తే ఎక్కువ మనకు ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి బహుభాషావాదం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇవాళ వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటున్నాం, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మీరు తెలుగు, తమిళ ఇట్లా అనుకోవటానికి వీల్లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి దానికోసం ఇవాళ మల్టీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఆంగ్లాన్ని నేర్చుకుంటే ఆ విధంగా అందరం ఒకటే అనేటువంటి భావన పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం మనం. భాషను బోధించడం, భాషను బోధించుట వీరి కర్తవ్యం.
భాషను బోధించడం అనేది ఎవరి కర్తవ్యం? ఏ భాషా పండితులు, ఏ భాషా పండితులు, బి ప్రధానోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, సి భాషా కళా పరిషత్తులు, భాషా కళా పరిషత్తులు, డి అందరు ఉపాధ్యాయులు, డి అందరు ఉపాధ్యాయులు, అందరూ ఉపాధ్యాయులు. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే అందరూ ఏమనుకుంటారంటే భాషా పండితులు అని అనుకుంటారు, కానీ అది కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే అందరూ ఉపాధ్యాయులు. ఎందుకంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కొంత స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు బయాలజీ ఉంది, ఆకు అనకూడదు, పత్రం అనాలి, పువ్వు అనకూడదు, పుష్పము అనాలి. అట్నే మ్యాథమెటిక్స్ లో గుండ్రంగా ఉంది అనకూడదు, వృత్తాకారంలో ఉంది అనాలి. అదేవిధంగా అర్థం అనకూడదు, దర్పణం అనాలి ఫిజిక్స్ లో. ఇట్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కొద్దిగా స్పెషల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఆ భాషకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఏదో ఒక ఉపాధ్యాయుడు కాదు, అందరు ఉపాధ్యాయులు కర్తవ్యం. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ చేయటం ఆ ఉపాధ్యాయుడి కర్తవ్యం. కాబట్టి భాషను బోధించడం ఎవరి కర్తవ్యం అంటే అందరూ ఉపాధ్యాయులు అని తెలుసుకోండి. ఇట్లా మాతృభాషకు సంబంధించి మనకి ఈ విధంగా రికమెండేషన్ చేయటం జరిగింది. దాంట్లో ఒకటి మాతృభాష పునాదుల మీద మిగిలిన భాషలు నిర్మించాలన్నారు. అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి అనువైన భాష మాతృభాష అని చెప్పారు. మన భారతదేశంలో త్రిభాషా సూత్రం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1956 లో. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలో అయితే మాతృభాష హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఉత్తర భారతదేశం వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ తో పాటు దక్షిణ భారతదేశంలోని ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మాతృభాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉంటే మొదటి 2 సంవత్సరాలు వారి మాతృభాష లేదా గృహ భాషలోనే బోధించాలి. ఇది గిరిజన భాషల విషయంలో కూడా వర్తిస్తుందని ఎన్సెఫ్ చెప్పింది. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మాతృభాషని ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా బోధించాలి. సెకండరీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ కూడా బోధించాలి. ఉన్నత మాధ్యమిక దశలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పారు. ఆంగ్లాన్ని ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టవచ్చు, కానీ ఎక్కడా కూడా బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ ఆంగ్లాన్ని బోధించడం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే బహుభాషావాదం. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే లేదా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి. ఇది లాంగ్వేజెస్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ రెండోది గణితం. గణితానికి సంబంధించి ఎన్సెఫ్ 2005 ఏం చెప్పింది అంటే అన్ని సబ్జెక్టుల కన్నా కష్టమైనది, అన్ని సబ్జెక్టుల కన్నా క్లిష్టమైనది ఏంటి అంటే మనకి గణితం. అన్ని సబ్జెక్టుల కన్నా కష్టమైనది, క్లిష్టమైనది గణితం అంటూ. ఎందుకు? మనకు రాదు కాబట్టి. గణితం అంటే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది, అందుకని గణితం చాలా క్లిష్టం అంటే అది కాదండి. ఏంటి అంటే గణితంలో అమూర్త భావనలు ఎక్కువగా ఉంటాయి. గణితంలో అమూర్త భావనలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గణితం అనేది చాలా కష్టమైనది, క్లిష్టమైనది అంటాం. అమూర్త భావనలు అంటే సమయము, దూరము, కాలము, నీతి, నిజాయితీ, ధర్మము, ధైర్యము, ఇవన్నీ కూడా ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్, అమూర్తమైనటువంటి భావనలు ఉంటాయి. మరి అమూర్త భావనలో మిగతా సబ్జెక్ట్ తో పోల్చినప్పుడు గణితంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి గణితం చాలా క్లిష్టమైనదని చెప్తాము. మరి గణితాన్ని ఎలా బోధించాలంటే గణితాన్ని మౌన పఠనం ద్వారా కాకుండా, మరి గణితం ఎలా వస్తుందమ్మా అంటే మౌనంగా కూర్చొని మిగతా సబ్జెక్టుల కళ్ళతో చదివితే రాదు గణితం. ఏం చేయాలి? మౌన పఠనం కాకుండా ఆచరణ ద్వారా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ అని మీరు అనుకుంటున్నారో ఆ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కళ్ళతో చూడొద్దు, ప్రతి లెక్కని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు గణితంలో కూడా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌన పఠనం ద్వారా కాకుండా ఆచరణ ద్వారా నేర్చుకోవాలి. దేని ద్వారా? ఆచరణ ద్వారా నేర్చుకోవాలి అని మనకు ఎన్సెఫ్ 2005 తెలియజేస్తుంది. నెక్స్ట్ గణితం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేయాలి. గణితం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం అభివృద్ధి చేయాలి. గణితం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ గణితాన్ని నిత్య జీవిత పరిసరాలకు అనుసంధానం చేయాలి. ఎందుకు నిత్య జీవిత పరిసరాలకు అనుసంధానం చేయాలి అంటే ఇవాళ గణితంలో మనం చూస్తే మనం గణితంలో
డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది. కానీ మనకు గణితానికి సంబంధించి ఉదాహరణకు మన అమ్మ పక్కన ఎవరికి 5,000 వడ్డీకి ఇచ్చింది, 3 నెలలు అవుతుంది, ₹2 అంటే మన ఇంటికి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు, చెప్పమ్మ ఎంత అయిందంటే మనం I=PTR/100 అని ఫార్ములా చెప్పే లోపల అమ్మ నోటి లెక్కలు చేసి డబ్బులు తీసుకుంటది. ఇలా చాలా మందికి వడ్ల లెక్కలు రావు, చాలా మందికి పొలం లెక్కలు, ఎకరానికి ఎన్ని సెంట్లు, ఎకరానికి ఎన్ని గజాలంటే చెప్పలేని పరిస్థితి. మళ్ళీ గణితంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి అందుకనే గణితాన్ని నిత్య జీవిత పరిసరాలకు అనుసంధానం చేసి బోధించడం వల్ల గణితంలో మంచి నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి గణిత బోధన ఉద్దేశం, గణిత బోధన ఎందుకు గణితాన్ని బోధించాలి అనేది కూడా మనకి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది. గణిత బోధన ఉద్దేశం మరి ఇక్కడ సూక్ష్మ ఉద్దేశం ఏంటి, స్థూల ఉద్దేశం. సూక్ష్మ ఉద్దేశం అంటే ప్రైమరీ లెవెల్, ప్రైమరీ లెవెల్లో గణితాన్ని ఎందుకు బోధించాలి, అదేవిధంగా సెకండరీ లెవెల్లో స్థూల ఉద్దేశం, సెకండరీ లెవెల్లో ఎందుకు బోధించాలి అనేది చూద్దాం. సూక్ష్మ ఉద్దేశంలో ఏంటి, చతుర్విధ ప్రక్రియలు సాధించడం. చతుర్విధ ప్రక్రియలు సాధించడం, చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటమ్మా, కూడికలు, తీసివేతలు, ఎచ్చవేతలు, భాగారాలు, వీటిని చతుర్విధ ప్రక్రియలు అంటారు. కాబట్టి గణిత బోధన సూక్ష్మ ఉద్దేశం ఏంటి, చతుర్విధ ప్రక్రియలు సాధించడం. అందరు కూడా కూడికలు, తీసివేతలు, ఎచ్చవేతలు, భాగారాలు అన్నిట్లో కూడా పర్ఫెక్షన్ అనేది ఉండాలి. అట్నే స్థూల ఉద్దేశం ఏంటి, గణితాన్ని ఎందుకు హై స్కూల్ లెవెల్లో నేర్చుకోవాలి అంటే పిల్లల్లో ఏతువాద ఆలోచన, లాజికల్ థింకింగ్ అనేది పెంపొందాలి, ఏతువాద ఆలోచనలు పెంపొందాలి. అదేవిధంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఆ పిల్లల్లో పెంపొందాలి. అదేవిధంగా నిగమనాత్మక ఆలోచనలు, మనకు ఆగమనం, నిగమనం అని ఉంటుంది. గణితంలో ఎక్కువగా నిగమనాత్మక అనేది ఉంటుంది. ఆగమనం అంటే ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టి, నిగమనం అంటే సూత్రం నుండి ఉదాహరణ రాబట్టి. కాబట్టి గణితంలో ఎక్కువ ఏముంటాయి అంటే నిగమనాత్మక ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వీటిని సాధించడం స్థూల ఉద్దేశం అని చెప్తాం. గణిత బోధన ఉద్దేశం, సూక్ష్మ ఉద్దేశం ఏంటి, చతుర్విధ ప్రక్రియలు సాధించడం. మరి స్థూల ఉద్దేశం ఏంటమ్మా అంటే హేతువాద ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నిగమనాత్మక ఆలోచనల్ని పెంపొందించడంగా చెప్తాము. ఓకేనా, ఇది గణితానికి సంబంధించి ఎన్సీఎఫ్ 2005 చెప్పింది. అన్ని సబ్జెక్టుల కన్నా గణితం చాలా క్లిష్టమైంది, కష్టమైంది. ఎందుకంటే అమూర్త భావనలు ఎక్కువగా ఉంటాయి. గణితాన్ని మౌన పఠనం ద్వారా కాకుండా ఆచరణ ద్వారా నేర్చుకోవాలి. గణితం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేయాలి. గణితాన్ని నిత్య జీవిత పరిసరాలకు అనుసంధానం చేస్తూ నేర్చుకోవాలని మనకు ఎన్సీఎఫ్ 2005 తెలియజేసింది. నెక్స్ట్ సైన్స్, సైన్స్ సబ్జెక్ట్ ని ఎలా నేర్చుకోవాలి. మరి సైన్స్ ని 1 to 5th క్లాస్ ఎలా నేర్చుకుంటాం అంటే పరిసరాల విజ్ఞానంగా నేర్చుకుంటాం. 1 to 5th క్లాస్ పరిసరాల విజ్ఞానంగా నేర్చుకుంటాం. అదేవిధంగా 6-7 తరగతులకి సామాన్య శాస్త్రంగా నేర్చుకుంటాం. సైన్స్ సామాన్య శాస్త్రంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ 8 నుండి 10 తరగతులకి భౌతిక రసాయన శాస్త్రాలు, భౌతిక రసాయన శాస్త్రాలు, అదేవిధంగా జీవశాస్త్రాలుగా నేర్చుకోవటం జరుగుతుంది. అంటే ఎవరైనా కూడా ఇదే విధంగా నేర్చుకుంటారు. 1 to 5th క్లాస్కి అయితే పరిసరాల విజ్ఞానంగా నేర్చుకుంటాం. 6 నుండి 7 తరగతులకి అయితే సామాన్య శాస్త్రంగా నేర్చుకుంటాం. 8 నుండి 10 తరగతులకి భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవశాస్త్రంగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. మరి సైన్స్ కి సంబంధించి ఎలా నేర్చుకోవాలి అంటే సైన్స్ ని ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న కృత్యాల ద్వారా నేర్చుకోవాలి. సైన్స్ ని ప్రాథమిక స్థాయిలో చిన్న కృత్యాల ద్వారా నేర్చుకోవాలి. చిన్న కృత్యాలు ఏంటంటే ఉదాహరణకి మొక్కల్లో వైవిధ్యం, జీవుల్లో వైవిధ్యం అనేది మనకు పిల్లలకి ఒక 4 రకాల మొక్కలు చూపించి దీంట్లో ఆకులు కానీ, పత్రాలు కానీ, పుష్పాలు కానీ, కాండం కానీ, వేరు వ్యవస్థ కానీ ఈ మొక్కకు డిఫరెన్స్ ఉంది కాబట్టి మొక్కల్లో వైవిధ్యం ఉంటుంది. అదేవిధంగా క్లాస్ రూమ్ లో 4 పిల్లలు నిలబెట్టి అందరూ ఒకే హైట్, ఒకే వెయిట్, ఒకే కలర్ అనేది ఉండట్లేదు కాబట్టి జీవుల్లో వైవిధ్యం కూడా ఉంటుంది. ఇట్లా ప్రాథమిక స్థాయిలో మనం ఏది బోధించినా కూడా చిన్న యాక్టివిటీస్, కృత్యాల ద్వారా బోధిస్తే పిల్లవాడికి మంచి లెర్నింగ్ బై చేయడం ద్వారా అభ్యసనం అనేటువంటి మానసిక శాస్త్రానికి అనుగుణంగా బోధించడం అనేది జరుగుతుంది. ఇట్లా సైన్స్ ని ప్రాథమిక స్థాయిలో చిన్న కృత్యాల ద్వారా, అదేవిధంగా సెకండరీ స్థాయిలో ప్రయోగాల ద్వారా, సెకండరీ స్థాయిలో ఎలా నేర్చుకోవాలి, ప్రయోగాల ద్వారా ల్యాబొరేటరీకి పోవాలి, ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలని మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత మాధ్యమిక
ఉన్నత మాధ్యమిక దశ. ఈ ఉన్నత మాధ్యమిక దశలో ఎలా నేర్చుకోవాలి అంటే శాస్త్ర సాంకేతికతను జోడించి, శాస్త్ర సాంకేతికత, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాము, శాస్త్ర సాంకేతికతను జోడించి మనకి సైన్స్ ని బోధించాలి అని మనకు ఎన్సీఎఫ్ చెప్తుంది. ప్రాథమిక స్థాయిలో అయితే చిన్న చిన్న కృత్యాల ద్వారా, సెకండరీ స్థాయిలో అయితే ప్రయోగాత్మక కృత్యాల ద్వారా, అదేవిధంగా ఉన్నత మాధ్యమిక దశలో అయితే శాస్త్ర సాంకేతికతను జోడించి మనకు విజ్ఞాన శాస్త్రాన్ని లేదా సైన్స్ నేర్చుకోవాలని మనకు ఎన్సీఎఫ్ 2005 తెలియజేస్తుంది. మరి సైన్స్ బోధన ప్రధాన ఉద్దేశం, సైన్స్ ని ఎందుకు బోధించాలి, సైన్స్ బోధన ఉద్దేశం ఏంటి, సైన్స్ బోధన ఉద్దేశం ఎందుకు సైన్స్ ని బోధించాలి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లల్లో క్యూరియాసిటీ, కుతూహలం పెంపొందించాలి. రకరకాల మొక్కలు, రకరకాల పుష్పాలు, జనరల్ గా కీటకాలు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి, కానీ కొన్ని మొక్కలు కీటకాలని ఆహారంగా తీసుకుంటాయి. నెపంతీసి, ట్రిక్లేరియా, డ్రాసిరా, ఇట్లా మనకి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవటం పిల్లవాళ్ళు చాలా కుతూహలం అనేది ఉంటుంది. కాబట్టి కుతూహలం పెంపొందించాలి. అదేవిధంగా పిల్లల్లో సైన్స్ బోధన ద్వారా క్రియేటివ్ థాట్స్, సృజనాత్మకతని పెంపొందించుట. కాబట్టి సైన్స్ బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటమ్మా అంటే ఒకటి కుతూహలం, పిల్లల్లో క్యూరియాసిటీని పెంపొందించాలి. అదేవిధంగా సృజనాత్మకతని పెంపొందించడం సైన్స్ బోధన యొక్క ఉద్దేశంగా చెప్తాము. కాబట్టి ఇక్కడ సైన్స్ ని ఎలా నేర్చుకోవాలి, 1 to 5th క్లాస్కి అయితే పరిసరాల విజ్ఞానంగా నేర్చుకోవాలి, 6 నుండి 7 తరగతులకైతే సామాన్య శాస్త్రంగా నేర్చుకోవాలి, 8 నుండి 10 తరగతులకి భౌతిక రసాయన శాస్త్రాలుగా నేర్చుకోవాలి. సైన్స్ ని ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న కృత్యాల ద్వారా, సెకండరీ స్థాయిలో అయితే ప్రయోగాల ద్వారా, ఉన్నత మాధ్యమిక దశలో అయితే శాస్త్ర సాంకేతికత ద్వారా సైన్స్ నేర్చుకోవాలి అని ఎవరు చెప్పారు? ఇవన్నీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 తెలియజేసింది. ఓకేనా? ఇక నెక్స్ట్ 4వది సామాజిక శాస్త్రాలు, సోషల్ సైన్సెస్. మనం సాంఘిక శాస్త్రం అనకూడదండి, ఏమనాలి? సామాజిక శాస్త్రాలు అనాలి. ఎందుకు అనాలంటే పాశ్చాత్య దేశాల్లో సోషల్ ను కూడా సైన్స్ లాగా నేర్చుకుంటున్నారు, కానీ మన భారతదేశంలో సైన్స్ ను కూడా సోషల్ లాగా బోధించేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మారాలి. సోషల్ ను కూడా సైన్స్ లాగా పరిశోధనాత్మకంగా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అందుకనే దీనికి సంబంధించి చూడకపోయినా పిప్పెట్టు బ్యూరెట్టు దాటుతున్నారు 10వ తరగతి గట్టు. ఎప్పుడు తెలిసిన వీరికి శాస్త్రీయ లోగుట్టు, ఈ జన్మలో అవుతారా శాస్త్రజ్ఞులు ఒట్టు. చూడకపోయినా పిప్పెట్టు బ్యూరెట్టు దాటుతున్నారు 10వ తరగతి గట్టు. చిన్నప్పుడు మన బయాలజీ సారు చెప్తాడు, బ్యాక్టీరియాలు, వైరస్లు సూక్ష్మదర్శినిలను చూడొస్తే కనిపిస్తాయి అంటారు, కానీ అసలు ఆ సూక్ష్మదర్శిని ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. అందుకని చూడకపోయినా పిప్పెట్టు బ్యూరెట్టు దాటుతున్నారు 10వ తరగతి గట్టు. ఎప్పుడు తెలిసిన వీరికి శాస్త్రీయ లోగుట్టు, ఈ జన్మలో అవుతారా శాస్త్రజ్ఞులు ఒట్టు. మనం సైన్స్ లో అనంగలోనే ఎప్పుడో సివి రామన్ దగ్గర పోతాం, కానీ ఈ మధ్యలో సైన్స్ లో నోబెల్ ప్రైజ్ అనేది రావట్లేదు. అందుకని మన విద్యా విధానం మారాలి, సైన్స్ నేర్చుకోవటం మారాలి, అట్నే సామాజిక శాస్త్రాలు నేర్చుకునే విధానం కూడా మారాలి అని చెప్తున్నారు. మరి సామాజిక శాస్త్రాలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పిందంటే మొదటి, ఇది ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్, పౌర శాస్త్రాన్ని ఏ శాస్త్రంగా మార్చాలని చెప్పింది? రాజనీతి శాస్త్రంగా మార్చాలని చెప్పింది. పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చాలని ఎవరు చెప్పారు? ఎన్సీఎఫ్ 2005. ఇది ప్రీవియస్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగటం జరిగింది. పౌర శాస్త్రం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? సివిక్స్ అంటారు. ఇప్పుడు సివిక్స్ అనకూడదండి, ఏమంటారు? పాలిటీ కూడా అనకూడదు, ఏమనాలి? పొలిటికల్ సైన్స్ అనాలి, రాజనీతి శాస్త్రం అనాలి. కాబట్టి పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చాలని ఎవరు చెప్పారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ రాజనీతి శాస్త్రాన్ని ఎందుకు బోధించాలి? అసలు పిల్లలకి రాజనీతి శాస్త్రాన్ని ఎందుకు బోధించాలంటే ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పిందంటే పిల్లల్లో రాజ్యాంగ విలువలు, మనకు రాజ్యాంగ విలువలు ఏంటి? సమానత్వము, సామాజిక న్యాయం. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు ఏంటి? స్త్రీ పురుష సమానత్వం కానీ, వైకల్యం ఉన్న వాళ్ళు కూడా మంచి విద్యను అందించడం కానీ, ఎస్సీ ఎస్టీలకు న్యాయం కానీ, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలు అంటారు. కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని ఎందుకు బోధించాలంటే ఈ 2 రకాల విలువలు సాధించాలి. ఏ విలువలు? రాజ్యాంగ విలువలు సాధించాలి, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడే ఉద్దేశంతో ఈ మన రాజనీతి శాస్త్రాన్ని బోధించాలి అని మనకు ఎన్సీఎఫ్ 2005 తెలియజేస్తుంది. ఇక చరిత్ర, మరి చరిత్రను ఎలా బోధించాలని ఎన్సీఎఫ్ చెప్తుందంటే హిస్టరీ అనంగలోనే మనం అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాం. హిస్టరీ అధ్యాపకులు ఏంటంటే బాహుబలి 3
లేదా కల్కి 2 అక్కడే చూపిస్తా ఉంటారు. కానీ చరిత్ర అనేది చరిత్రలాగానే ఉండాలి. ఎట్లుండాలి? అక్కడ వాస్తవంగా ఏం జరిగింది, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం, రణరక్త ప్రావస్తికం. తాజ్మహల్ కట్టింది ఎవరు అని కాదు, ఆ కట్టడానికి సహాయం చేసిన బోయలు ఎవరు అని మనకు శ్రీశ్రీ గారు చెప్పారు. కాబట్టి చరిత్ర చూస్తే ఏంటంటే గొప్పగా కళింగ యుద్ధం జరిగింది, రక్తం ఏరులై పారిందని గొప్పగా చెప్పుకుంటాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఉండాలి. కాబట్టి చరిత్ర అంటే కల్పిత కథలుగా కాకుండా ఫిక్షన్ స్టోరీలు, రాజమౌళి ఫిక్షన్ స్టోరీ లాగా ఉండొద్దు చరిత్రలు. అందుకని ఇవాళ మన తెలంగాణ చరిత్ర అంతా మరుగున పడిపోయింది. అందుకనే వచ్చినటువంటి గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గారు మన తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా తెలంగాణ చరిత్రను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలంగాణ చరిత్ర ఏంటో మనకు తెలియదు. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎట్లా ఏది కూడా మనం స్పష్టంగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ సపరేట్ గా అన్నదమ్ముల్లాగా 2 స్టేట్లు విడిపోయినాయి. మరి ఎవరి చరిత్ర గురించి వాళ్ళు మనం పరిశోధన చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దాని గురించి చాలా మార్కులు కూడా వాటికి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి కల్పిత కథలుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో మనకి చరిత్రను అందించాలని ఎవరు చెప్పారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్పింది. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు అసలు ఎందుకు బోధించాలి? సామాజిక శాస్త్రాల బోధనా ఉద్దేశం ఏంటి? సామాజిక శాస్త్రాల బోధనా ఉద్దేశం ఎందుకు సామాజిక శాస్త్రాలను బోధించాలి అనేది మనం చూస్తే పిల్లల్లో మరి విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్ అంటారు, కీడెంచి మేలెంచి అంటారు చూసారా, అట్లా ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అనేది విచక్షణ చేయగలగాలి. అందుకు మనకి సామాజిక శాస్త్రాలు అవసరం ఉంది. అదేవిధంగా సామాజిక స్పృహ ఉండాలి. సోషల్ సైన్సెస్ ద్వారా సామాజిక స్పృహ అనేది తప్పనిసరిగా ఉండాలండి. సోషల్ అవేర్నెస్ అన్నా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు, మనం కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా లేదా మనం ఒక చదువుకున్న వ్యక్తిగా సొసైటీలో ఏం జరుగుతుంది, రష్యాకు ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ మీద ఎందుకు దాడి చేసుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం స్కీమ్ తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏం స్కీమ్స్ తెచ్చారు, ఏం అమలు చేస్తున్నారు, ఇలాంటి అన్ని తెలుసుకోవటమే సోషల్ అవేర్నెస్ అంటాం. కాబట్టి మన మీద మన సబ్జెక్ట్ తెలుసుకోవటం అని కాదు. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి వీటికి మార్కులు కూడా ఉన్నాయి. ఈవెన్ డిఎస్సికి అయినా సరే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడగడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి సొసైటీ గురించి, సొసైటీలో జరిగే విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి సామాజిక శాస్త్రాల యొక్క బోధన ప్రధాన ఉద్దేశం ఏంటి అమ్మ అంటే, ఒకటి విమర్శనాత్మక ఆలోచనలు, రెండోది సామాజిక స్పృహ అని చెప్తాం. ఇట్లా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పాఠ్యాంశాలైనటువంటి మాతృభాష, గణితము, సైన్స్ మరియు సామాజిక శాస్త్రాలను ఈ విధంగా బోధించాలని వాళ్ళు రికమెండేషన్ చేయటం జరిగింది. మరి వీళ్ళు సబ్జెక్టుతో పాటు అంటే పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు అంటే కరికులర్ యాక్టివిటీస్, కరికులర్ సబ్జెక్టులు కూడా ఎలా బోధించాలి అనేది చెప్పింది. ఏం బోధించింది అనేది మనం కరికులర్ సబ్జెక్టులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎన్సెప్ 2005 3వ యూనిట్ ఏంటిదంటే పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. దాంట్లో పాఠశాల దశలు చెప్పుకున్నాం. పాఠ్యాంశాల్లో మాతృభాష, గణితము, సైన్స్, సామాజిక శాస్త్రాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ సహపాఠ్యాంశాలు, కరికులర్ సబ్జెక్టులు అంటాం. సహపాఠ్యాంశాలు, కరికులర్ సబ్జెక్ట్స్. మీరు బిఈడి, డిఈడి లెవెల్లో చాలా కరికులర్ సబ్జెక్టుల గురించి నేర్చుకొని ఉంటారు. మరి అవి కూడా తప్పనిసరిగా మనం నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా కరికులర్ సబ్జెక్టులకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కరికులర్ కూడా అదే విధమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎన్సెప్ 2005 చెప్తుంది. దాంట్లో ఒకటి కళా విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్. కళా విద్యకు సంబంధించి మరి ఎన్సెప్ ఏం చెప్పింది అనేది చూస్తే ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటాము. మరి భారతదేశము కళలకు పుట్టినిల్లు అంటాము. భారతదేశం కళలకు పుట్టినిల్లు. మరి అదే విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇతర దేశాలు కూడా చూసి పాటించే పరిస్థితి ఉంది ఈ రోజు మనం. కాబట్టి ఈ కళలను మనం ఒక తరం నుండి ఇంకొక తరానికి కాపాడే విధంగా ఉండాలి. కాబట్టి మరి ఇవన్నీ ఎలా అంటే త్రూ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే గతంలో ఉన్నటువంటి అంశాలు ప్రస్తుత కాలంలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కళా విద్యకు కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్సెప్ 2005 తెలియజేస్తుంది. మరి ఏం చెప్తుందమ్మంటే కనీసం 10వ తరగతి వరకు 10వ తరగతి వరకు కళా విద్యను బోధనలో భాగంగా అందించాలి అని చెప్తుంది. బోధనలో భాగంగా అందించాలి. నాట్యము కానీ, నృత్యము కానీ, శిల్పం కానీ, ఇవన్నీ కూడా తోలుబొమ్మలాట కానీ
ఇలాంటివన్నీ కూడా మన భారతదేశం చాలా ఫేమస్. ఇవన్నీ కూడా మరి అందరూ నేర్చుకోవాలి. పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, మన కళల్ని కాపాడి ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శనీయమైన దేశంగా తీర్చిదిద్దాలి అంటే వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనకు ఎన్సీఎఫ్ 2005 చెప్తుంది. ఇది కళా విద్య. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కనీసం 10వ తరగతి వరకు కళా విద్యను బోధనలో భాగంగా అందించాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఆరోగ్య విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, వ్యాయామ విద్య, యోగా విద్య. ఈ మూడు కలిపి ఎందుకు రాస్తున్నాను సార్ అంటే, ఈ మూడు డిఫరెంట్ సబ్జెక్టులు అయినా ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి, ప్రతిరోజు కూడా మెడిటేషన్ కూడా చేయాలి. ఇవాళ డాక్టర్స్ కూడా యోగాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. ప్రతిరోజు గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే, మనం హెల్తీగా ఉండాలంటే వ్యాయామం అనేది తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యంగా లేకపోతే చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఇలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ చనిపోయారు, డబ్బులు లేక కాదు, ఆరోగ్యం లేక. కాబట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశంలో సంపూర్ణ ఆరోగ్య అక్షరాస్యత కార్యక్రమం, సంపూర్ణ ఆరోగ్య అక్షరాస్యత కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందంటే స్వాతంత్రం పూర్వమే స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1941 భారతదేశంలో సంపూర్ణ ఆరోగ్య అక్షరాస్యత కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1941. మరి స్కూల్లో హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రతి పిల్లవాడు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య నియమాలు ఏంటి, ఆరోగ్య నియమాల గురించి తెలుసుకోవాలి. ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి వింటర్ సీజన్, జనరల్గా ఏంటంటే మనకి హెల్త్ పరంగా వేడి నీళ్లు తాగాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి. కానీ మనం చన్నీళ్ళు బాగా కోల్డ్ వాటర్ తాగుతున్నాం, బాగా వేడి వేడి పొగలు కక్కే నీళ్ళతో స్నానం చేస్తున్నాం. ఇది రివర్స్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది, కానీ ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టం లేదు. హెల్త్ గుడ్, వెరీ గుడ్ అంటారు, న్యూట్రిషనల్ ఫుడ్, కానీ చాలా మంది గుడ్డుకు దూరంగా ఉంటారు. అదేవిధంగా పాలకు సంబంధించినటువంటి పదార్థాలు ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. జనరల్ గా పిల్లలు తక్కువ పాలు తాగాలి, పెద్దలు ఎక్కువ పాలు తాగాలి. కానీ మనం పిల్లలకు గ్లాసులు కొద్ది ఇస్తాము, పెద్దలు అసలు తాగరు. పిల్లలకి ఏంటంటే ఎదిగే వయసు కాబట్టి కాల్షియం అన్ని పటిష్టంగా ఉంటాయి. మరి వయసు మలుతున్న కొద్దిగా కాల్షియం స్థాయిలు తక్కువ ఉంటాయి కాబట్టి పాల ద్వారా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు అసలు పాలే తాగరు. కొంతమంది ముఖ్యంగా మహిళల్లో అయితే పాలు కానీ పాలకు సంబంధించిన పెరుగు, మజ్జిగ ఇలాంటి ఏమీ తీసుకొని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆరోగ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆరోగ్య నియమాల గురించి ప్రతి పిల్లవాడికి కూడా తెలియజేయాలి. పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఆరోగ్య నియమాలు. అదేవిధంగా ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవటం. తర్వాత వ్యాక్సినేషన్ పట్ల అవగాహన, ఎప్పుడు ఎలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, వ్యాక్సినేషన్ పట్ల అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా అంటువ్యాధుల పట్ల అవేర్నెస్ ఉండాలి. అంటువ్యాధులు సీజనల్ గా అంటువ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, అంటువ్యాధులు నివారణకు సంబంధించినటువంటి అవేర్నెస్ కూడా ఉండాలి. కాబట్టి ఇట్లా పాఠశాలలో తప్పనిసరిగా ఆరోగ్య విద్యను భాగం చేసి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య నియమాలు ఇవన్నీ కూడా తెలియజేయాలి. తర్వాత పాఠశాలలో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పిల్లలకు ఉదాహరణకి దృష్టిలోపం ఉందనుకోండి, తొందరగా ఐడెంటిఫై చేయలేము. అందుకని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరి పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదనేది చేయాలి. కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ ఆరోగ్య అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలి. దానివల్ల పిల్లల్లో ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కావచ్చు, దృష్టి లోపాలు కావచ్చు, లేదా లెర్నింగ్ డిజేబిలిటీకి సంబంధించి, ఆటిజం క్యారెక్టర్ సంబంధించి ఇవన్నీ కూడా కొంత తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విద్య అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ వ్యాయామ విద్య. మరి వ్యాయామ విద్య ఏంటంటే, మనం ఏ సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ అంటాం. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. కాబట్టి శారీరకంగా మానసికంగా మనం ఫిట్ గా ఉండాలి. కాబట్టి పిల్లల శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడేవి
శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడేవి ఏంటి అమ్మా అంటే క్రీడలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెడితే పిల్లలు ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల్ని పాఠశాలలో నిలిపి ఉంచడానికి, పిల్లల్ని పాఠశాలలో నిలిపి ఉంచడానికి తోడ్పడేవి, పిల్లల్ని పాఠశాలలో నిలిపి ఉంచడానికి తోడ్పడేవి ఏంటి అంటే క్రీడలు. పాఠశాలలో నిలిపి ఉంచడం అంటే డ్రాప్ అవుట్స్ కాకుండా చేయటం. ఎందుకంటే రోజు మొత్తం ఎన్ని పీరియడ్లు పెట్టినా సాయంత్రం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే పిల్లలు సంతోషంగా ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల శారీరక మానసిక ఉల్లాసాన్ని కాపాడాలి అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. ఇట్లా పిల్లల్ని పాఠశాలలో నిలిపి ఉంచడానికి తోడ్పడేవి ఏంటి అమ్మా క్రీడలు అని చెప్తున్నాం. తర్వాత యోగా విద్య. వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, మనసా వాచ కర్మేనా అన్నాడు. అంటే మనసులో ఏదైతే అనుకుంటున్నామో దాన్నే ఆచరించాలి, దాన్నే మాట్లాడాలి, దాన్నే ఆచరించాలి. అట్నే యోగా వల్ల ఏమవుతుంది, పిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏకాగ్రత పెరిగినప్పుడు వాళ్ళు అన్నిట్లో కూడా ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి మనకి యోగా విద్య అనేది అవసరం. ఇలా డాక్టర్లు కూడా యోగా చేయండి అని చెప్తున్నారు. చాలా జబ్బులు మనకి మెడిటేషన్ చేయటం వల్ల వివిధ రకాల యోగాసనాల ద్వారా మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాం, మెంటల్ గా కూడా స్ట్రెంతీగా ఉండటానికి మనకి ఇలా మెడిటేషన్ అనేది తోడ్పడుతుంది. కాబట్టి యోగా విద్యకు సంబంధించి మన డిఎస్సిలో కూడా ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు అంటే యోగాని ప్రాథమిక స్థాయిలో ఎలా అందించాలని అడిగాడు. యోగాని ప్రాథమిక స్థాయిలో ఎలా అందించాలంటే అనియతంగా అందించాలి. అనియతంగా అంటే ఏంటంటే కంపల్సరీ కాదు. ఎందుకంటే ప్రాథమిక స్థాయి ప్రమాద వయసు అని చెప్తాం మనం సైకాలజీ పరంగా. కాబట్టి పిల్లలకి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది శ్వాస సరిగా లేకపోవడం, ఉబ్బసం లాంటి వ్యాధులు రావడం, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. అందుకని కంపల్సరీ కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్న పిల్లలు ఉన్నారో అలాంటి పిల్లలు చేయొచ్చు, కంపల్సరీ చేయకూడదు. కాబట్టి యోగాను ప్రాథమిక స్థాయిలో అనియతంగా బోధించాలి. అదేవిధంగా సెకండరీ స్థాయిలో నీత విధానంలో బోధించాలని ఎవరు చెప్పారు? ఎన్సేఫ్ 2005 తెలియజేసింది. ఓకేనా? యోగాను ప్రాథమిక స్థాయిలో అయితే అనియతంగా, సెకండరీ స్థాయిలో అయితే నీత విధానంలో బోధించాలని చెప్పింది. ఇట్లా ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగా విద్య ఇవి కూడా కోకరిక్యులర్ సబ్జెక్టులు అంటాము. వీటికి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని మనకు ఎన్సేఫ్ 2005 తెలియజేస్తుంది. నెక్స్ట్ పని విద్య, వర్క్ ఎడ్యుకేషన్. అసలు పని అంటే ఏంటి? వాట్ ఈజ్ వర్క్? పని అంటే ఏంటంటే ప్రయోజనకరమైన అంటే పర్పస్ ఉండాలి. ఉదాహరణకి నేను ఇక్కడ స్టాండ్ అయి నిలబడ్డా, ఇలానే ఒక గంట సేపు నిలబడ్డా, ఏమైనా పని జరిగిందా? ఏమీ లేదు. మరి ఏం లేదని పని ఎట్లా అంటారు? కాబట్టి లేదా మీరు బుక్ ముందు పెట్టుకొని కూర్చున్నారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉన్నారు, అక్కడ పని ఏమైనా జరిగిందా? కాబట్టి పని అంటే ఏమన్నది ఏదైనా ఒక పర్పస్ ఉండాలి, ఖచ్చితంగా జరగాలి అని చెప్తున్నారు. ప్రయోజనకరమైన కృత్యాన్ని పని అంటారు. మన భారతదేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన విద్యా విధానాలు ఏంటి? ఇక్కడ కమిషన్ అంటలేదండి. చాలా మంది అనంగలోనే ఎప్పటి కొటారి కమిషన్ అని చెప్తున్నారు. ఇక్కడ నేనేమంటున్నా, చెప్పాలని ఇవ్వాలని చెప్పింది మరి విద్యా విధానాలు ఏంటి అని అడుగుతున్నా. భారతదేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పాలని విద్యా విధానాలు చెప్పిన విద్యా విధానాలు ఏంటి అంటే, ఒకటి గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్, వార్ధా విద్యా విధానం అంటారు. దీన్నే ప్రాతిపాదిక విద్య అని కూడా అంటారు. ఈ గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ వర్క్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పింది. మరి గాంధీ లాంటి గొప్ప వాళ్ళు చెప్పినా కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారమ్మా అంటే, ప్రధానంగా మహాత్మా గాంధీ ఏం చెప్పిండంటే, పిల్లలు పాఠశాల లేని సమయాల్లో పనికి వెళ్ళాలి, అదేవిధంగా పనికి వచ్చినటువంటి డబ్బులు ఉపాధ్యాయులకు సమర్పించాలి అని చెప్పారు. అయితే ఆ రోజుల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆయన ఆ కోణంలో చెప్పాడు తప్ప ఏదో పిల్లగాలు పని చేస్తే దాంతోనే ఉపాధ్యాయులు బతకాలని కాదు. ఆయన కొంతమంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా మాంటిసోరీ విద్యా విధానం, నెక్స్ట్ కిండర్ గార్డెన్ విద్యా విధానం.
కిండర్ గార్డెన్ విద్యా విధానం. ఇవన్నీ కూడా దేనికి సపోర్ట్ చేసినాయి? వర్క్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విద్యా విధానాలు అని చెప్తాం. గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్, మాంటిసోరీ విద్యా విధానం, కిండర్ గార్డెన్ విద్యా విధానం భారతదేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన విద్యా విధానాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా? మరి పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని, పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన, పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన కమిషన్ ఏది? కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్. పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్. ఎప్పుడమ్మా అంటే 1964 మరియు 66 వచ్చినటువంటి కొఠారి కమిషన్. మన భారతదేశంలో విద్యా విధానంలో పెను మార్పులు రావడానికి కారణమైన కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్ అని చెప్తా. వీళ్ళు కూడా వర్క్ ఎడ్యుకేషన్ కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్, పాఠశాలల్లో ఎస్యూపీడబ్ల్యూని ప్రవేశపెట్టాలని చెప్పినది ఎవరు? ప్రవేశపెట్టాలని చెప్పింది ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్. గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అని కూడా అంటాము. ఈశ్వరీబాయి పటేల్ గారు ఎస్యూపీడబ్ల్యూని పాఠశాలలో ప్రవేశపెట్టాలని చెప్పారు. మరి ఎస్యూపీడబ్ల్యూ అంటే ఏంటంటే ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్ట్ వర్క్. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్ట్ వర్క్ అంటారు. ఇది అబ్రివేషన్ గా కూడా ఎస్యూపీడబ్ల్యూ అంటే ఏందని ఎగ్జామ్ లో అడుగుతాడు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్ట్ వర్క్. దీన్ని తెలుగులో ఏమంటారంటే సామాజిక ఉపయోగ ఉత్పాదిత కృత్యం అంటారు. సామాజిక ఉపయోగ ఉత్పాదిత కృత్యం. నో కాస్ట్ మెటీరియల్ తోనే ఉపయోగపడే వస్తువులను తయారు చేయటం. ఏంటి ఎస్యూపీడబ్ల్యూ మెయిన్ ఎయిమ్ ఏంటంటే నో కాస్ట్ మెటీరియల్ తోని తరగతి గదిలో కానీ పాఠశాలకు కానీ ఉపయోగపడేటువంటి వస్తువులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఎస్యూపీడబ్ల్యూని ప్రవేశపెట్టాలని చెప్పారు. మరి ఆయన చెప్పిన ప్రకారం, ఫస్ట్ నుండి వీళ్ళందరూ చెప్పిన ప్రకారం భారతదేశంలో వర్క్ ఎడ్యుకేషన్ కనుక ఇంపార్టెన్స్ ఇచ్చుంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాల మీదనే డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదండి. మనకి ఇవాళ అమెరికాలో దాదాపుగా వృత్తి విద్యకు 50 to 60% ఎన్రోల్మెంట్ అవుతున్నారు. అదే దక్షిణ కొరియా కానీ జపాన్ కానీ 90% వృత్తి విద్యలో ఎన్రోల్మెంట్ అవుతున్నారు. పక్కనున్నటువంటి చైనాలో 70% వర్క్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ అవుతుంటే మన భారతదేశంలో బిలో 5% మాత్రమే ఉంది ఏది వర్క్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అయ్యేవాళ్ళు. అందుకనే NEP 2020 ఏం చెప్తుందంటే 2035 కల్లా భారతదేశంలో అబవ్ 50% ఈ వర్క్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎన్రోల్మెంట్ అయ్యేలాగా లేదా వృత్తి విద్యలో ప్రావీణ్యత పొందేలాగా మనం శిక్షణ అందించాలని మనకి NEP 2020లో వృత్తి విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి పని విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ ఎడ్యుకేషన్? పని విద్యకు ప్రాముఖ్యత, దీని ఉద్దేశం ఎందుకు అందించాలి అంటే పని పట్ల గౌరవం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. పని పట్ల గౌరవం, ఎందుకంటే ప్రతి పని చేసే వ్యక్తిని మనం గౌరవించాలి. ఇలా మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు చేసే పనులు చూస్తే మనం ముక్కు మూసుకొని వెళ్తాం. కానీ అదే వాళ్ళు లేకపోతే ఇలా హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ లేదా తిరుపతిలో కానీ మనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ప్రతి పనిని మనం గౌరవించాలి. ఏ పని చేసే వాళ్ళు ఆ పని చేస్తేనే మనందరం కూడా ఇలా హ్యాపీగా ఉండే. రైతులు వ్యవసాయం చేయకపోతే, సాఫ్ట్వేర్లు కొత్త కోర్సులు ప్రవేశపెట్టకపోతే, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకపోతే మరి సొసైటీ ఏమైపోతుంది? కాబట్టి వర్క్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వర్క్ రెస్పెక్టబుల్ గా చూడాలి. ప్రతి పని చేసే వ్యక్తిని మనం గౌరవించాలి. తర్వాత పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇలా చదువుకున్నాం కానీ చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఉదాహరణకి మీకు మంచి ఎగ్జాంపుల్ అంటే ఫిజిక్స్ లో కొంతమంది కాంతి, విద్యుత్తు, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం అని పెద్ద కాన్సెప్ట్లు చదువుతారు. కాంతి, విద్యుత్తుకు సంబంధించి జౌల్స్, వోల్ట్లు, పెద్ద అన్ని ఫార్ములాలతో సహా అన్ని నేర్చుకుంటారు. కానీ ఇంట్లో ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ వేయటం కూడా రాదు. ఆయన ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్, MSc ఫిజిక్స్ చేశాడు, కానీ ఫ్యూజ్ పోతే వేయటం అనేటువంటి పరిస్థితి ఉంది. ఏమీ చదువుకొని ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి మన ఇంట్లో ఫ్యూజ్ చేస్తాడండి. చూడండి మనం ఏం నేర్చుకుంటాం మన చదువుల ద్వారా. తర్వాత బయాలజీ వాళ్ళు ఉన్నారు. బయాలజీ వాళ్ళు కుందేలు జీర్ణ వ్యవస్థ, బొద్దింక జీర్ణ వ్యవస్థ, వానపాము నాడి వ్యవస్థ అన్ని తెలుసుకుంటారు. అసలు మన జీర్ణ వ్యవస్థ మీద మనకు అవగాహన ఉండదు. మన జీర్ణ వ్యవస్థ మీద మనకు అవగాహన ఉంటే రోడ్డు మీద దొరికి చెత్త చెదాన్ని మనం కడుపులు వేసుకుంటామా? కొంతమంది చూస్తారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్టైల్ గా ఐస్ క్రీమ్ తీసుకుంటూ వెళ్తారు. ఎంత టేస్టీగా ఉంటుంది అట్లా, ఎందుకంటే రోడ్డు మీద డస్ట్ అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా.
తర్వాత సోషల్ నేర్చుకుంటారు, అద్భుతం. ఇక ఆస్ట్రేలియా నైసర్గిక స్వరూపం, ఉత్తర అమెరికా ఖండ శీతోస్థితి అని గొప్ప గొప్ప కాన్సెప్ట్లు అన్ని తెలుసుకుంటారు. కానీ మన తెలంగాణలో ఏ పంటలు పండుతున్నాయి, తెలంగాణలో సకినాలకు ఏ జిల్లా ప్రసిద్ధి అంటే చెప్పలేని పరిస్థితి. గ్రూప్ 1 గ్రూప్ 2 అడిగినటువంటి ప్రశ్న చాలా మంది తప్పులు రాశారు. సకినాలకు ఏ జిల్లా ప్రసిద్ధి అంటే వరంగల్, కానీ అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనం మన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పని అనుభవాన్ని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. పని పట్ల గౌరవం ఉంటుంది. అదేవిధంగా శ్రమ విలువ తెలుస్తుంది పిల్లవాళ్ళకి, కష్టపడితేనే ఫలితం ఉంటుందని శ్రమ విలువ తెలుస్తుంది. కాబట్టి మరి అందరినీ గౌరవించడం, ఐకమత్యంగా ఉండటం, అందరితో నలుగురితో ఉన్నప్పుడు ఇవన్నీ స్కిల్స్, నైపుణ్యాలు అన్నీ కూడా మనకి వర్క్ ఎడ్యుకేషన్ ద్వారా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇది పని విద్యకు సంబంధించి. ఇక నెక్స్ట్ జీవన నైపుణ్యాల విద్య, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్. జీవన నైపుణ్యాల విద్య, జీవన నైపుణ్యాల విద్య లైఫ్ స్కిల్స్ అంటాం. మరి లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషంగా ఆనందంగా గడపడానికి, ఎదురయ్యేటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలనే జీవన నైపుణ్యాలు అంటారు. అందుకని జీవన నైపుణ్యాల విద్యని, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ని ప్రాథమిక దశ నుండే అమలు చేయాలని చెప్తున్నారు. ప్రాథమిక దశ నుండే ఈ లైఫ్ స్కిల్స్, ప్రతి పిల్లవాడు లైఫ్ స్కిల్స్ తెలుసుకోవాలి. మనకి యునెస్కో గుర్తించినటువంటి ఒక 10 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. విమర్శనాత్మక ఆలోచన కానీ, తన గురించి తాను తెలుసుకోవడం కానీ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం కానీ, అదేవిధంగా తన మీద తనకు నమ్మకం కానీ, ఒత్తిడి వచ్చినప్పుడు ఒత్తిడిని ఎదుర్కోవడం కానీ, సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు కానీ, ఇవన్నీ కూడా మనకి జీవన నైపుణ్యాలు అంటాం. కాబట్టి జీవన నైపుణ్యాలని ప్రాథమిక దశ నుండే ప్రతి పిల్లవాడిలో అభివృద్ధి చెందేలాగా ఉపాధ్యాయుడు చేయాలి. దానివల్ల జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మరి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని పరిష్కరించుకునేటువంటి నైపుణ్యాలు పిల్లవాడిని అభివృద్ధి చెందుతాయి. కానీ ఈ రోజు మనం చూస్తే పిల్లవాడు చదువుతున్నాడు, మల్టీ టాలెంటెడ్ గా ఉంటున్నాడు, కానీ జీవితంలో చిన్న ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకని లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ నైతిక విద్య, మోరల్ ఎడ్యుకేషన్. మరి ఇలా చదువుతున్నాం కానీ మోరల్స్ అనేవి విద్య ద్వారా, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటున్నాం. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, విద్య అనేది విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి తోడ్పడాలంటున్నాం. కానీ ఇలా చదువుకున్న వాళ్ళలోనే మోరల్ వాల్యూస్ ఉండట్లేదు. ఏమీ చదువుకొని ఒక పల్లెటూరు వాడు నిజాయితీగా ఉంటున్నాడు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, తర్వాత అందరినీ గౌరవిస్తున్నాడు, గౌరవంగా మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ లోపం జరుగుతుందంటే ఇలా చదువుకున్న వాళ్ళ పనులన్నీ చేయలేకపోతున్నారు. ఇలా అవినీతి ఎవరు చేస్తున్నారంటే చదువుకున్నోడే చేస్తున్నాడు. అదేవిధంగా అక్రమాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. రెస్పెక్టబుల్గా ఉండట్లే, కనీసం ఉపాధ్యాయుని కూడా గౌరవించేటువంటి తెలివితేటలు ఇలా పిల్లవాడిలో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నైతిక విద్యని అమలు చేయాలి. మరి పిల్లల్లో పెద్దల పట్ల గౌరవం, ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలండి. పెద్దల పట్ల గౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి, స్వీయ గౌరవం. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు? మరి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలంటే ముందు మన దగ్గర కొన్ని మంచి వాల్యూస్ ఉండాలి, మంచి మోరల్ థింగ్స్ ఉండాలి, ఉంటేనే మనం ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి స్వీయ గౌరవం ఉండాలి, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల, దేశం పట్ల గౌరవంగా ఉండాలి. ఇవన్నీ కూడా నైతిక విద్య ద్వారా అభివృద్ధి చెందాలి. స్త్రీల పట్ల గౌరవం ఉండాలి. మరి మన సినిమాలకు వెళ్తే ముందు సీట్ల మీద కాళ్ళు పెట్టరాదనే కనీస జ్ఞానం ఉండాలి. అదేవిధంగా స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలనే కూర్చొని ఇవ్వడానికి బస్సులో రాసున్నా మనం మంచిగా పోయి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్త్రీలకు కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. మన అమ్మ, మన అక్క, మన చెల్లికి మనం ఏ విధంగా అయితే రెస్పెక్ట్ కోరుకుంటామో మిగతా వాళ్ళకు కూడా అదే రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇట్లా నైతిక విద్య, మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ శాంతి విద్య. ఇలా భారతదేశం శాంతి కాముకమైన దేశం అంటారు. మనం పొద్దున్నే లేస్తే ప్లేట్స్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇండియా ఇస్ మై కంట్రీ అని చిన్నప్పటి నుండి చదువుకుంటాం. కానీ ఎవరు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండదు. ఎప్పుడు చూసిన దాడులు. ఇలా మనం చూస్తున్న మణిపూర్లో హింస కావచ్చు, రీసెంట్గా ఇప్పుడు జరిగే ఉత్తరప్రదేశ్లో హింస కావచ్చు. అంటే వ్యక్తే గౌరవించుకోకుండా హత్యలు ఇలాంటివి చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇక మనిషికి మనిషే విలువ ఇవ్వకపోతే ఎవరిస్తారండి? కాబట్టి శాంతి విద్య అనేది అవసరం. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి విద్యను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పీస్ ఎడ్యుకేషన్ కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ విలువల విద్య, వాల్యూ ఎడ్యుకేషన్. ఇలా విద్య ద్వారా విలువలు పెంపొందాలి. కానీ ఇలా ఎడ్యుకేషన్ లో వాల్యూ క్రైసిస్ అనేది ఉంది.
అంటే విలువల సంక్షోభం అంటారు. ఎక్కడ కూడా ఎవరు సరైనటువంటి విలువలు పాటించట్లేదు. కాబట్టి ఆ విలువలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విలువల విద్య రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. క్లాస్ రూమ్ లో అంతర్భాగంగా చెప్పొచ్చు, సపరేట్ గా క్లాస్ పెట్టి కూడా వాల్యూ ఎడ్యుకేషన్ అనేది అందించవచ్చు. మరి ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్ట్ లో ఉన్న విలువల్ని విద్యార్థులు పెంపొందించాలి. సబ్జెక్ట్ లో ఉన్న విలువలు ఏంటి? ఉదాహరణకి తెలుగు ఉంది. తెలుగులో ఏంటి? మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన పండుగలు ఏంటి, మన కవులు ఏంటి, వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఒక సైన్స్ విద్యార్థి ఉంటే పర్యావరణం పట్ల అవగాహన ఉండాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. అంతేగాని పర్యావరణం అనగానే అదేదో సైన్స్ స్టూడెంట్ది సోషల్ స్టూడెంట్ కాదన్నట్టు అనుకోవద్దు. అందుకని ఇలా కేజీ టు పీజీ వరకు మనకి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టి మనకి ఎంతో కొంత జ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం, తర్వాత పునరుద్ధరించబడిన వనరులను సంరక్షించుకోవడం, ఇవన్నీ సైన్స్ ద్వారా వచ్చేటువంటి విలువలు. అదేవిధంగా సోషల్ వాల్యూస్ ఉన్నాయి. మరి చట్టాలను గౌరవించాలి, అదేవిధంగా మన హక్కులను కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్ లో. అట్లా మ్యాథమెటిక్స్ ద్వారాగా వేగం, ఖచ్చితత్వం, యాక్యురసీ, నిజాయితీ, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ద్వారా రావాలి. ఇట్లా ప్రతి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి విలువల్ని కాపాడే ఉద్దేశంతో వాల్యూ ఎడ్యుకేషన్ కూడా బోధనలో భాగంగా అందించాలి. ఇట్లా ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ సబ్జెక్టులన్నీ ఏంటి? కళా విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగా విద్య, జీవన నైపుణ్యాలు, పని విద్య, శాంతి విద్య, విలువలు, నైతిక విద్య, ఇవన్నీ కూడా దేనిలో భాగం అండి? కో కరిక్యులర్ సబ్జెక్టులు, సహపాఠ్యాంశాలు అంటాం. కాబట్టి సహపాఠ్యాంశాలకు కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో పాటు మనకి ఎన్సెప్ 2005 ఏం చెప్పిందంటే కరిక్యులర్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కో కరిక్యులర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని ఇలా మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పరిశీలిస్తే ఇంతకుముందు కేవలం కరిక్యులర్ సబ్జెక్టులు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కరిక్యులర్ తో పాటు కో కరిక్యులర్ సబ్జెక్టులు కూడా గ్రేడ్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అంటే మనం ఏం చెప్పుకున్నాం? పాఠశాల దశలు అయిపోయింది, 3వ యూనిట్లో పాఠ్యాంశాలు అయిపోయింది. ఇక నెక్స్ట్ 3వది ఏంటమ్మా అంటే మూల్యాంకనం. మరి మూల్యాంకనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఎన్సీఎఫ్ 2005 తెలియజేసింది. దీంట్లో పూర్వ ప్రాథమిక దశ, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పూర్వ ప్రాథమిక దశ మరియు 1-2 తరగతులు, పూర్వ ప్రాథమిక దశ మరియు 1-2 తరగతులకు సంబంధించి ఏ విధంగా మూల్యాంకనం చేయాలి అని ఎన్సీఎఫ్ 2005 చెప్తుంది. మరి ఏ విధంగా? ఇది ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు. పూర్వ ప్రాథమిక దశ మరియు 1-2 తరగతులు ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి అని ఎగ్జామ్లు అడిగాడు. ఎలాంటి పరీక్షలు నిర్వహించాలమ్మంటే ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. మరి ఎన్సీఎఫ్ ఇంత క్లియర్ గా చెప్పింది కదా, మరి ఆయన స్కూల్ లెవెల్లో ఆగుతున్నారా? స్కూల్ లెవెల్లో చూస్తే మరి ప్రైమరీ లెవెల్ నుండే, ప్రీ ప్రైమరీ లెవెల్ నుండే వాళ్ళ ఫార్మేటివ్ మరి సమ్మేటివ్ అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. మరి ఏం చేయాలి? పిల్లల అభివృద్ధికి అంటే వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతున్నారా లేదా, వాళ్ళ సరైన విధంగా డెవలప్మెంట్ ఉందా లేదా అనేది పిల్లల అభివృద్ధికి సంబంధించి మార్గనిర్దేశనం చేయాలి. తల్లిదండ్రులకి అదేవిధంగా పిల్లలకి మార్గనిర్దేశనం చేయాలి తప్ప ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు అని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తెలియజేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాథమిక దశ. మరి ప్రాథమిక దశలో ఏ విధంగా మూల్యాంకనం చేయాలి? ఇక్కడ ప్రాథమిక దశ అంటే ఆల్రెడీ 1-2 తరగతులు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఏంటి? 3-8 తరగతులు. 3-8 తరగతులకు సంబంధించి ఎలాంటి మూల్యాంకనం చేయాలి అంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే పరిశీలన ఆధారిత పరీక్షలు నిర్వహించాలి. అంటే అబ్జర్వేషన్, క్లాస్ రూమ్ లోనే ఫార్మేటివ్లు ఏం చేస్తాం? క్లాస్ రూమ్ లో పిల్లలందరూ కూడా మంచిగా పాఠం వింటున్నారా లేదా, మంచిగా కృత్యాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నారా లేదా, హోంవర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ద్వారా పిల్లల్ని మూల్యాంకనం చేసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది చెప్పాలి. పరిశీలన ఆధారిత పరీక్షలు. అదేవిధంగా క్లాస్ నిర్వహిస్తున్నప్పుడే లేదా బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు మౌఖిక పరీక్షలు, పిల్లల్ని మౌఖికంగా క్వశ్చన్స్ అడిగి మౌఖిక పరీక్షల ద్వారా మూల్యాంకనం చేయాలి. ఇవన్నీ కూడా ఫార్మేటివ్ ఎవల్యూషన్ లో భాగం అండి. పరిశీలన ఆధారిత పరీక్షలు కానీ మౌఖిక పరీక్షలు పెట్టాలి. తర్వాత రాత ఆధారిత పరీక్షలు. ఈ రాత ఆధారిత పరీక్షల్లో ఏం చెప్పారు అంటే ఎస్ఏ టైప్ ఇవ్వద్దు, సింపుల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వాలి తప్ప ఈ 3-8 తరగతి వరకు ఏంటంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇవ్వద్దు అని చెప్పారు.
కానీ మనకి స్కూల్ లెవెల్ అన్ని నడుస్తుంది. ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నా కూడా అక్కడ వ్యాసరూప ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కానీ వాస్తవంగా ఎన్సెప్ 2005 ఏం చెప్పిందంటే రాత పరీక్షలు నిర్వహించాలి తప్ప అవి షార్ట్ ఆన్సర్ మాత్రమే ఉండాలి. 8వ తరగతి నుండి మాత్రమే సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి. 7వ తరగతి వరకు ఓన్లీ ఫార్మేటివ్ మాత్రమే ఉండాలి. 8వ తరగతి నుండే సమ్మేటివ్ ఉండాలని చెప్తుంటే మనం 1వ తరగతి నుండే ఫార్మేటివ్ నిర్వహిస్తున్నాం. అదే విధంగా సమ్మేటివ్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, ఇది చెప్పినటువంటిది. నెక్స్ట్ 3వది మాధ్యమిక అండ్ ఉన్నత మాధ్యమిక దశ. మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక దశ, సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ దశ. ఇది ఎప్పటి నుండి అంటే 9 నుండి 12 తరగతులమ్మ. 12 అంటే +2, 9, 10 మరియు +2 తరగతులు. మరి ఇక్కడ ఏ విధంగా మూల్యాంకనం చేయాలంటే ఇంతకు ముందు చెప్పిన అంటే పరిశీలన ఆధారిత కావచ్చు, మౌఖిక పరీక్షలు కావచ్చు, వాటితో పాటు ఇవి నిర్వహిస్తే వీటితో పాటు రిటర్న్ టెస్ట్లు, రాత పరీక్షలు. ఈ రాత పరీక్షలు ఏంటంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఓన్లీ షార్ట్ ఆన్సర్ అన్న. ఇక్కడ షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. అదే విధంగా కొంతవరకు ఎస్ఏ టైప్ ఎంత ఇవ్వాలంటే 40% లోపే. షార్ట్ ఆన్సర్ ఎస్ఏ టైప్ 40% లోపే ఇవ్వాలి. రిమైనింగ్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పారు. ఇట్లా రాత పరీక్షలు నిర్వహించాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్వీయ మూల్యాంకనం. మరి రేపు ఎగ్జామ్లు అడుగుతాడు మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక దశలో ఏ విధమైన మూల్యాంకనం జరగాలంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే స్వీయ మూల్యాంకనానికి. సెల్ఫ్ ఎవాల్యూషన్, స్వీయ మూల్యాంకనం. మనకి స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. అట్నే ప్రేరణ, బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ. అంటే బహిర్గత ప్రేరణ కన్నా అంతర్గత ప్రేరణ అనేది చాలా ప్రాధాన్యత. మరి బ్రూనర్ అనే శాస్త్రవేత్త కూడా చెప్పాడమ్మా, అంతర్గత ప్రేరణ ఉండాలి. ఏదైనా మనకు సాధించాలి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేము అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మేము చేసినా ఎవరు చేసినా ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నారు, విన్న తర్వాత వాటిని రిపిటేషన్ చేయాలి, మరలా చదవాలి, నోట్స్ రాసుకోవాలి, మంచిగా చదువుతాను. రెగ్యులర్గా ఏ రోజు ఆ రోజు చదివితేనే రేపు మీకు టీచర్ జాబ్ కానీ టెట్లో మంచి మార్కులు కానీ వస్తాయి. మేము కొంతవరకు తీసుకెళ్తాం, నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తాం, కానీ నీళ్ళు తాగాల్సింది ఎవరు? మీరే, అవునా కాదు? కాబట్టి ఇట్లా అట్నే ఇక్కడ స్వీయ మూల్యాంకనం, సెల్ఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు సార్ మీరు ఇంకా సబ్జెక్ట్ అయిపోవాలి, ఆఫ్లైన్లో అడుగుతుంటారు, ఇంకా ఇది అయిపోవాలి, ఇది అయిపోవాలి. కానీ అయిపోయినంత వరకు మీకు ఎంతవరకు వచ్చు? ఇప్పుడు మీరు చదువుతున్నారమ్మా, టెట్ జనవరిలో ఉంది తెలంగాణలో, డిఎస్సి ఏపీలో ఫిబ్రవరి మార్చిలో ఉంది. కానీ ఇప్పుడు మీరు ఇంకా నోటిఫికేషన్ వల్లే అది వల్లే ఇది వల్లేదు అన్న. కానీ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎంత విల్లింగ్ గా ఉన్నారు రాయటానికి, మీరు సబ్జెక్ట్ అంతా పూర్తి అయిందా లేదా. అందుకనే ప్రతి విద్యార్థి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు కూడా సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవాలి. ప్రతిరోజు నేనేం చదివాను, నాకేమొచ్చు, ఇంకేం చదవాలి, ఇది సెల్ఫ్ ఎవల్యూషన్. ప్రతిరోజు ఒక ½ అవర్ సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈసారి మీరు విజేతలుగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, అది స్వీయ మూల్యాంకనం. కాబట్టి స్వీయ మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ మాధ్యమిక ఉన్నత మాధ్యమిక దశలో పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో గ్రేడులుగా నమోదు చేయాలి. వాటిని కూడా ఊరికి వదిలేయద్దు. సహపాఠ్యాంశాలు వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో గ్రేడులుగా నమోదు చేస్తూ ఈ విధంగా మూల్యాంకనం చేయాలి. మెయిన్ గా స్వీయ మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశీలన, మౌఖిక, రాత పరీక్షలతో పాటు స్వీయ మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలను కూడా మూల్యాంకనం చేసి వాటిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లో గ్రేడులుగా నమోదు చేయాలి. ఓకేనా, ఇది ఓవరాల్ గా మనకి ఎన్సెప్ 2005లో 3వ యూనిట్. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5. 1 విద్యా దృక్పథం, 2వది అభ్యసనము జ్ఞానము, 3వది పాఠశాల దశలు, పాఠ్యాంశాలు మరియు మూల్యాంకనం. పాఠశాల దశలు ఎన్నని చెప్పుకున్నాం? 4. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక దశ అని చెప్పుకున్నాం. 4 గురించి చదవండి. నెక్స్ట్ మరి పాఠ్యాంశాల్లో కరికులర్ సబ్జెక్టులు చెప్పుకున్నాం, కో కరికులర్ సబ్జెక్టులు చెప్పుకున్నాం. మూల్యాంకనం పూర్వ ప్రాథమిక దశ 1-2 తరగతులకి ఎలాంటి పరీక్షలు వద్దు. మరి మాధ్యమిక ఉన్నత మాధ్యమిక దశలో పరిశీలన, మౌఖిక, రాత పరీక్షలతో పాటు స్వీయ మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 8వ తరగతి వరకు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించరాదు. ఇది మూల్యాంకనానికి సంబంధించి.